శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అసలు సృష్టి అనేదే లేకుండా చేస్తే ఎవరికి కష్టాలు గాని సుఖాలు గాని ఉండవు కదా, మరి సృష్టి ఎందుకు? సృష్టి అసలు లేకుండానే చేయవచ్చు కదా? ఇదండి వారి ప్రశ్న. సృష్టి అనేది అసలు లేకపోతే, జరగకపోతే అసలు సుఖాలు లేవు దుఃఖాలు లేవు కదా, ఎందుకు ఈ సృష్టి చేయటం అని. సృష్టిని లేకుండా చేసేయచ్చు కదా అని. మనం ఎప్పుడూ కూడా మనకు తెలిసిన, మనం అనుకున్న, మనం భావించుకున్న భావాలలోంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గుర్తించాలి కూడా. మనం భావించుకున్న భావాల్లోంచి మనం మాట్లాడుకునేది, మనం చెప్పుకునేది కేవలం మనకు సంబంధించిన, మనకు తెలిసిన, మనం సత్యమని భావించుకుంటున్న భావన మాత్రమే. అది పూర్తి సత్యము కాదు. అందుకని ఆధ్యాత్మికతలో పూర్తి సత్యాన్ని తెలుసుకోండి అని ఒక ఆధ్యాత్మికతని పేరు పెట్టి, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఇలా మహర్షులు ఆ స్థితిలను అనుభవించి సాధన చేసి ఆ స్థితిని పొంది అప్పుడు చెప్పారు. ఊరికి నేను నోటి మాటగా మనకి కళ్ళకు కనిపించింది, చెవులకు వినిపించింది, మనకు అనిపించింది, మనం భావించుకుందే చెప్పలా. సత్యాన్వేషణ చేశారు. ఆ సత్యాన్వేషణకి సాధనలు చేశారు. ఆ సాధనలు ఎక్కడ చేశారు? తమలో తాము, తమ అంతరంగంలో చేశారు. తమను తానే చదువుకున్నారు, తమను తానే పరిశీలించుకున్నారు, తమను తానే అన్వేషించుకున్నారు, తమ అంతరంగంలోకి చొచ్చుకుపోయారు. మూలమేంటి అని కనుక్కున్నారు. ఎప్పుడైతే మనిషి తన మూలాన్ని కనుక్కున్నాడో ఆ మూలమే మొత్తం సృష్టికి మూలమై ఉన్నది అని అర్థమైంది. ఆ మూలం అర్థమైనప్పుడు దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టాడు. అది తనలోనే ఉన్నప్పుడు, తనకు దాని మూలం తెలియనప్పుడు ప్రాణశక్తి అని పిలిచాడు. పేర్లేదు. ప్రాణశక్తి అంటున్నారు అంటే అసలు ఆత్మానుభవం అవ్వలేదు సహజ సామాన్య మానవుడు అని. ప్రయత్నించి శోధించి తనను తానే అన్వేషించి సత్యాన్ని సాధించుకున్నప్పుడు దాన్నే ఆత్మశక్తి అనేటువంటి అనుభవాన్ని పొందాడు. అయితే ఇప్పుడు ఈ అనుభవాన్ని పొందడానికి వెళ్ళి ఎక్కడి నుంచైనా కొత్తగా తెలుసుకొచ్చాడా? ఏమైనా కొత్తగా తెలుసుకున్నాడా అంటే లేదు. అసలు కొత్తగా ఏం తెలుసుకోవాలా, ఉన్నదానిని తెలుసుకున్నాడు. మరి మామూలు మనుషులేంటి, ఈ ఆత్మజ్ఞానులు ఏంటి, ఆత్మజ్ఞాన చదువు ఏంటి, ఆధ్యాత్మిక చదువు ఏంటి అంటే సృష్టి ఉన్నది, సృష్టిలో నేనున్నాను, నాకు భిన్నంగా అనేక మంది మనుషులు ఉన్నారు, చాలా సృష్టి కనబడుతున్నది అని భావించుకునే వాళ్ళంతా సామాన్య మనుషులు. దాన్ని భౌతికము అని పేరు పెట్టారు. భౌతికం అంటే నీ కంటికి కనపడుతుంది, నీ చెవికి వినపడుతుంది, అన్ని రకాలుగా అది ఉంది అన్న భావన నీకు స్థిరపడుతుంది. ఆ పరిమితత్వంతోనే మన అందరం కూడా జీవిస్తున్నాం. అది భౌతికము. ఆధ్యాత్మికము అంటే ఉన్నదని తెలుసు, కొంచెం పరిశీలించుకుంటే నీకు ఉన్నదని తెలుసు, కానీ ఎలా ఉన్నదో తెలియదు, ఎక్కడున్నదో తెలియదు, ఎంత ఉన్నదో తెలియదు, ఎందుకు ఉన్నదో తెలియదు, దాని గురించిన వివరాలు తెలియదు. కానీ ఉన్నదన్నది తెలుసు, ఉన్నది అన్న ఎరుక తెలుసు నీకు. నిత్య జీవితంలోనే నువ్వు కొంచెం పరిశీలించుకుంటే చాలా ఉన్నదని తెలిసిపోద్దు నీకు. అలా నీకు తెలిసే, నీకు తెలియని దాని గురించి ఇవ్వట్ల. ఆధ్యాత్మికం కూడా నీకు తెలిసిందే, అది కూడా తెలియటం కూడా కాదు, అది నువ్వే, అది నేనే అని కూడా నీకు తెలుసు, కానీ నువ్వు దాన్ని తెలుసుకోవట్ల. నువ్వు భౌతికం అంటే శరీరము, శరీరం యొక్క ఇంద్రియములన్నీ బయటికి పనిచేసేలా ఉన్నాయి. కన్ను బయట విషయాలు చూస్తుంది, చెవి బయట విషయాలు వింటుంది, ముక్కు బయట నుంచి వాసనలు తెలుసుకుంటుంది, నాలుక రుచులు బయట నుంచి తెలుసుకుంటుంది, చర్మం స్పర్శలు బయట నుంచి తెలుసుకుంటుంది, స్త్రీ పురుష శారీరక సుఖములు బయట ఇంకో వ్యక్తి నుంచే పొందాలి. అలా మళ్ళీ పిల్లలు పుడతారు, కుటుంబం, ఇదంతా బయట జరుగుతుంది. నాకు పుట్టే పిల్లలు నాకు భిన్నంగా బయటపడతారు. మళ్ళీ నేను పెంచుకోవడానికి నేను చేసే ప్రయత్నాలు అన్ని బయటే. శరీరముతో జరిగే ప్రయత్నాలన్నీ శరీరము నుంచి శరీరమునకు బయట జరుగుతూ ఉంటాయి. అది అసత్యం కాదు ప్రస్తుతానికి. శరీరం అన్న భావంలో ఇదంతా సత్యమే.
అయితే మనం శరీరం అన్న భావనలో ఆత్మశక్తి గురించి అంత అర్థమైనట్టు మాట్లాడేసుకుంటున్నాం. అది ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే శరీర భావనలో ఏది సత్యము? భౌతికం సత్యము. శరీర భావనలో ఆధ్యాత్మికం అసలు శరీరానికి తెలియదు. మరి ఆధ్యాత్మికం లేదా? తెలియనప్పుడు నాకెలా తెలుస్తుందండి? నాకు తెలుసు అంటున్నారు కదా, అనుభవం అంటున్నారు కదా, దాని గురించి పట్టించుకోవట్లేదు తప్ప అది మనమే అంటున్నారు కదా, అది నేను ఎలా అంటే, అసలు శరీరము అనేది కదలాలి అంటే ఒక ఆలోచన పుట్టాలి. మీరు మొట్టమొదటిగా మెలకువ నుంచి చూసుకోండి. గాఢ నిద్రలో నేనున్నాను అన్న భావన కూడా నాకు లేదు, ఎవరికి లేదు, అసలు నేనన్న ఎరుక లేదు. మెలకువలో నేనని, నాదని, నా వాళ్ళని ఎన్ని రకాల బాధలకి, ఎన్ని రకాల బంధాలకి, ఎన్ని రకాల ఆవేదనలకి, ఎన్ని రకాల ఆవేశాలకి, ఆక్రోశాలకి, ఎన్ని రకాలుగా ఎన్ని భావాలకు లోనైపోతాం చూడండి. ఎన్ని భావాలు, సంతోషాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఈర్ష్యలు కావచ్చు, అసూయలు కావచ్చు. నిద్రలో ఏమైపోయినాయి అన్నీ? అప్పుడేగా నిద్రపోయింది. ఇప్పుడు ఈ ఆక్రోశ భావాలకే నిద్రకు తేడా అనేది అంతా 24 గంటల కాలంలో మధ్యలో జరిగిపోతుంది. రోజు ఓ 16 గంటలంతా ఆవేదనలు, ఆక్రోధనలు, ఆక్రందనలు, సంతోషాలు, దుఃఖాలు, వీటి మధ్య గడిపేసుకుంటూ అని ప్రయత్నాలు, పొందటాలు, పోగొట్టుకోవటాలు, ఇంత అవసరంలో మళ్ళీ ఇవన్నీ వదిలేసి తప్పని నిద్రపోతాం. మెలకువ అన్నప్పుడు మీరు అసలు శరీరంతో ఏ పని చేయాలన్నా, ఇప్పుడు నేను శరీరం అని ఎప్పుడు గుర్తొచ్చింది? మెలకువ వస్తే గుర్తొచ్చింది. మెలకువ రాకపోతే ఎక్కడ గుర్తొచ్చింది? అసలు మెలకువే రాలేదనుకోండి, నిద్రపోయాం, అసలు మెలకువే రాలేదు. ఎప్పటికీ మెలకువ రావట్లేదు అనుకోండి, చనిపోయాడు అంటారు. అలా నిద్రలో చనిపోయిన 2 మంది ఉన్నారు. మెలకువ వస్తే, మెలకువ అంటే ఏమిటి? నేను ఈ శరీరము అన్న భావన నాకు తెలిసింది. అంటే నేను నాకు తెలియజేయబడ్డాను, నేను నాకు తెలిసాను. మీరు ఎలా భావించుకోండి, అది పరిశీలించుకోండి. అంటే ఎవరో చెప్పారు అని నమ్మకండి. ఆ చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు పరిశీలించుకొని చెప్పారు, వాటిని ఎవరో గ్రంథాలు రాసుకుంటూ వచ్చారు, అంతే. విషయం అది కాదు, అది మనమే కదా పరిశీలించుకుంటే అర్థమైపోద్ది కదా. అందులో పెద్ద విశేషం ఉంది. ఇప్పుడు చెప్పుకునేది ఏది ఎక్కడా కనుక్కోవాల్సిన అవసరం లేదు, మనలో మనం వెతుక్కుంటే సరిపోదు. అందుకని దీనికి నమ్మకాలతో పని లేదు. మీరు నమ్మక్కర్లా, అసలు నమ్మకండి, పరిశీలించండి. వింటున్నారుగా, మీ శరీరమేగా, ఎవరికి వాళ్ళకి అర్థమవుద్దుగా. మెలకువ అంటే ఏంటంటే నేను నాకు తెలియజేయబడ్డాను, లేదా నన్ను నేను గుర్తించాను, ఏదైనా అనుకోండి. ఎందుకని నిద్రలో నేను నాకు తెలియదు, నన్ను నేను గుర్తించలేని స్థితిలోకి వెళ్ళాను. దాని పేరే గాఢ నిద్ర. నిద్రావస్థ అంటే ఏంటంటే నన్ను నేను కోల్పోయాను, నన్ను నేను వదులుకున్నాను, నన్ను నేను మర్చిపోయాను, నేనే నాకు తెలియదు. ఎన్ని పదాలైనా వాడచ్చు అక్కడ. అవునా కాదా చూసుకోండి. మెలకువ అంటే ఏంటి? మళ్ళీ నేను నాకు తెలిసాను, నేను నాకు తెలిసానా, నేను నాకు తెలియజేయబడ్డానా, ఏదో ఒకటి అనుకోండి. కానీ మొత్తానికి అక్కడ తెలియట అనే ప్రాసెస్ ఉంది. ఆ తెలియట అనే ప్రాసెస్ రాకపోతే అది నిద్రే. ఒకవేళ మెలకువ వచ్చింది అనుకున్నాం, మనం కళ్ళు తెరిసాం, మెలకువ వచ్చేసింది, మొత్తం శరీరం అంతా ఎరుకులోకి వచ్చింది, లేచి కూర్చున్నాం, నుంచున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం, కానీ నేనెవరో నాకు తెలియట్లేదు, అసలు నేనన్న భావనే పుట్టట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? వాళ్ళని ఏమంటారు? ఆ స్థితిని ఏమంటారు? మెలకువలో నేను నాకు తెలియటం లేదు, నేను నాకు గుర్తు రావట్లేదు, అసలు నేనన్న భావనే లేదు. నిద్రలో లేను, లేసేవన్నాను, తిరుగుతున్నాను. ఇప్పుడు ఎదురుగా ఇల్లు కనపడింది, గోడలు కనపడింది, వస్తువులు కనపడుతున్నాయి, ఏం గుర్తుపట్టలేకపోతున్నాను. మనుషులు కనపడ్డారు, ఏం గుర్తుపట్టలేకపోతున్నాను. వాళ్ళు పలకరిస్తున్నారు, నాకేం తెలియట్లేదు, అర్థం కావట్లేదు, అసలు ఆ పలకరింపు మాటలు కూడా తెలియట్లేదు. అసలు నేను దేన్ని గ్రహించలేకపోతున్నా. అంటే తెలియట అనే ప్రాసెస్ నాలో మొదలవలేదు. మనిషిని లేచాను కానీ తెలియట అనే ప్రాసెస్ నాలో జరగట్లేదు. అప్పుడు ఏంటి పరిస్థితి?
తెలియట అనే ప్రాసెస్ జరుగుతుంది కనుక మనం ఇవన్నీ భావించుకుంటున్నాం. ఇప్పుడు సృష్టి ఉంది, ఇంత సృష్టి చేయటం ఎందుకండి? అసలు సృష్టి లేకపోతే సుఖం లేదు, దుఃఖం లేదు కదండి. అసలు సృష్టి ఎందుకు? అనవసరం కదా, వేస్ట్ కదా సృష్టి చేయటం అంటే. ఆధ్యాత్మికతలో అసలు మెయిన్ థియరీని సృష్టి అనేది జరగలేదు, లేదు అని. అది చాలా విచిత్రంగా ఉంటుంది మనకి. ఎందుకని? మనం శరీర భావనలో ఉన్నాం. శరీర భావనే సృష్టి. మనం ఎప్పుడూ శరీర భావనలోనే ఉంటున్నాం. మనలోనే ఉన్న మరొక భావనలే మనం తెలుసుకోవట్లే. ఇప్పుడు నిద్రాస్థితిలో శరీర భావన ఏమైపోయింది? మీరే ప్రశ్నించుకోండి. మీరు నిద్రపోతున్నారుగా. ఇప్పుడు ఆధ్యాత్మికతను చెప్పిన మహాత్ములు, మహానుభావులు, పూర్వీకులైనటువంటి పెద్దలు ఎవరైనా సరే వాళ్ళు ప్రశ్నించుకున్నారు, నిద్రాస్థితిలో నేనేమైపోయాను అని. అదే నాకు మొత్తం తెలియాలి కానీ, నిద్రాస్థితిలో నాకు తెలియాలి కానీ అప్పుడు నేనేమైపోయాను, ఎందుకు తెలియలేదు నాకు అని వాళ్ళే ప్రశ్నించుకున్నారు. ప్రశ్నించుకొని ఆ స్థితులను వాళ్ళు పరిశోధించారు. ఆ స్థితులను పరిశోధించి మనకి మొత్తంగా వాళ్ళు తపస్సులు చేసి తమ యొక్క స్వస్వరూపాన్ని కనుక్కున్నారు. ఆ స్వస్వరూపాన్ని కనుక్కున్నప్పుడు వాళ్ళు పెట్టిన పేరు దానికి బ్రహ్మము. ఆ స్వస్వరూపం యొక్క అనంత సర్వవ్యాపక స్థితిని అనుభవించినప్పుడు వాళ్ళు దానికి పెట్టిన పేరు ఆత్మ, శక్తి అని. శక్తి ఎలా ఉంటుందంటే అది పదార్థ రూపం కాదు అసలు అని. మనకు సృష్టి అంతా పదార్థ రూపంగా ఉంచండి, మనుషులు, చెట్లు, పొట్లు, కొట్లు, అవ లేదు. పదార్థ రూపంగా అది లేదు. ఆ లేని దానికి శక్తి అని పేరు పెట్టాము. అది మహాత్ములు మన ముందోళ్ళు పెట్టారు. మహాత్ములు అంటే గొప్పవాళ్ళేం కాదు, మనుషులే. ఎవరైతే సంపూర్ణతను తెలుసుకున్నారో వాళ్ళని మహాత్ములు అన్నారు. ఇప్పుడు మహాత్ములని ఎవరికి వాళ్ళే తగిలించుకుంటున్నారు, మేము మహాత్ములు అని. దాన్ని మనం ఏం చేయలేం. సత్యత ఇది. మనుషులు కూడా వదిలేయండి, మీ సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఇతరులు కూడా మనకెందుకు, ఎవరి సత్యాన్ని వాళ్ళు తెలుసుకోండి. మరి అది ఇప్పుడు ఏంటండి, మరి నాకెలా తెలుస్తుంది అంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నిద్రలో ఏమైపోయారు? మెలకువలోంచి నిద్రలోకి వెళ్తున్నారు, రోజు నిద్రలోంచి మెలకువలోకి వస్తున్నారు. మీకు అనుభవమైన స్థితి రోజు. మీరు నిద్రలో ఏమైపోతున్నారు అది ఎవరికాళ్ళు పరిశీలించుకోవాలి. ఇప్పుడు నిద్రలో సృష్టి ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్నలో ఏమడిగారు? సృష్టి ఎందుకండి? అసలు సృష్టి లేకపోతే సుఖదుఖాలు లేవు కదా అన్నారు. మరి నిద్రలో లేవుగా సుఖదుఖాలు లేవు, సృష్టి లేదు నిద్రలో, అసలు సృష్టి లేదు నిద్రలో. మరి సృష్టి లేని స్థితి మన జీవితంలోనే ఉంది. ఆ స్థితిలోకి వెళ్ళిపోవచ్చుగా మనం. అంటే మనకు ఆ స్థితికి వెళ్ళటం రాలేదు. సృష్టి సహజంగా అంటే సహజతత్వంలో శరీరానికి నిద్రపోవటం అనేది ఒక ఏర్పాట్లో జరిగింది. అంటే ఈ పదాలు ఎలాగే వాడుకోవాలి, సృష్టి సహజంగా అని మనకు అర్థమయ్యే వరకు. అందుకని అలా మాట్లాడుకుంటున్నాం. ఎందుకని శరీర భావన నుంచి సృష్టి భావన నుంచి మన ప్రయాణం జరుగుతుంది కనుక చెబుతున్న నేను శరీర భావంలో సృష్టి భావంలో చిక్కుకుపోయి ఉన్నవాడిని కనుక, వింటున్న మీరు శరీర భావంలో సృష్టి భావంలో చిక్కుకుపోయి ఉన్నవాళ్ళు కనుక మనం ఈ భావనలోంచి మాట్లాడుకుంటాం. అందుకని ఈ భావనలో వాళ్ళకి చెప్పబడే పదాలు ఇలాగే ఉంటాయి. అందులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు సృష్టి లేదు అనేటువంటిది కూడా మన దగ్గర ఉంది. నిద్రాస్థితిలో సృష్టి లేదు. పగలు కూడా కొంతమంది మధ్యాహ్నం భోజనం చేసి ఒక చిన్న కుంకు తెస్తారు, అప్పుడు కూడా సృష్టి లేదు, మాయమైపోయింది. మళ్ళీ మీరు గ్రహిస్తుంటే సృష్టి ఉంది. ఎప్పుడైనా చూసుకోండి. ఎప్పుడైనా సృష్టి ఎప్పుడు ఉందంటే మీరు గ్రహిస్తుంటే, మీరు తెలుసుకుంటుంటే, మీరు తెలుసుకోవాలని అనుకుంటుంటే, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, తెలియట అనే ప్రాసెస్ మొదలైతే సృష్టి ఉంది. ఆ తెలియట అనే ప్రాసెస్ని అంగీకరిస్తుంది మనమే. తెలుసుకోవాలనుకుంటున్నాం, అనుభవించాలనుకుంటున్నాం, దానిని ప్రయత్నించుకుంటున్నాం, పరుగులు పెడుతున్నాం. ఇందుకే సుఖ దుఃఖాలు ఉండవు కదండి సృష్టి లేకపోతే. అసలు సుఖ దుఃఖాలే ఉండవు కదా అనే ప్రశ్న వేసుకున్నాం కదా. అసలు సృష్టి ఉందండి, సృష్టి కూడా ఉంది, మనుషులందరూ ఉన్నారు, మొత్తం సృష్టి అంతా ఉంది. ఇప్పుడు అసలు మిమ్మల్ని సుఖము దుఃఖం అనే భావాలకు లోనవమని ఎవరు చెప్పారు? ఎవరైనా వచ్చి అంటే మీరు సుఖపడండి అని చెబుతున్నారా? ఎవరైనా వచ్చి మిమ్మల్ని దుఃఖపడండి అని చెబుతున్నారా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఒకసారి. మీరు మీకు కావాలన్న ప్రయత్నంలో
అంటే తెలియట అనేది మీరు అంగీకరించారు, తెలుసుకోవాలనుకుంటున్నారు, పొందాలనుకుంటున్నారు, అనుభవించాలనుకుంటున్నారు, సరిపోవట్లేదు అనుకుంటున్నారు, నాకు తృప్తి లేదనుకుంటున్నారు. అవన్నీ మీరు భావించుకుంటున్న భావాలు. అసలు మిమ్మల్ని ఎవరు అవి భావించుకోమని ఎవరు చెప్పారు? ఇప్పుడు మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, ఆత్మశక్తి, బ్రహ్మము అని చెప్పిన వాళ్ళు ఆ శక్తిని వాళ్ళు అనుభూతి చెందినాక వాళ్ళ జీవన్ముక్తులు అని పిలిచారు. ఇప్పుడు వాళ్ళు సృష్టి లేదనుకున్నారేంటి? వాళ్ళకి సృష్టి ఉందని తెలుసు, శరీరాలు ఉన్నాయని తెలుసు. శరీరాలను నడుపుతున్నది ప్రాణశక్తి. అది లేకపోతే శరీరం నిలబడదు, చనిపోయారంటారు. ఆ ప్రాణశక్తి ఎరుకను పొందారు. ఇప్పుడు నా శరీరం నేనని అనుకున్నప్పుడు నన్ను బతికించి నడుపుతున్నది కూడా నేనేగా. అది ప్రాణశక్తిగా. అది లేకపోతే ఈ శరీరం చచ్చిపోద్దుగా. కాబట్టి నేను ప్రాణశక్తిని కాదా? నేను అసలు ముందు శరీరాన్నా, ముందు ప్రాణశక్తినా? మీరే ప్రశ్నించుకోండి. ప్రాణశక్తి లేకపోతే శరీరం చచ్చిపోద్ది. ప్రాణశక్తి లేకపోతే శరీరానికి అసలు ఉనికి లేదు, ఎరుక లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పూర్తి చేయటమో కాల్ చేయటమో చేయాలి అన్నప్పుడు విలువైనది ఏంటి? ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తితో బొమ్మలా ఆడుతున్నది ఏంటి? ఒక యంత్రంలా పనిచేస్తుంది ఏంటి? శరీరం. కానీ బొమ్మని, యంత్రాన్ని నేను అనుకుంటున్నాం మనం. ఎందుకని? ప్రాణశక్తిని మనం తెలుసుకోవట్లేదు కనుక, తెలుసుకోలేదు కనుక, దాన్ని పట్టించుకోవట్లేదు కనుక. కానీ మనం అదే నడుపుతుంది మనని. దాన్ని మహాత్ములు పట్టించుకున్నారు. అదేంటి? చనిపోయే శరీరం నేనెందుకు అవుతాను? అది చచ్చిపోయింది కదా. అంటే చనిపోయిన వాళ్ళని చూస్తున్నారుగా, దాన్ని పూర్తి చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను. ఇప్పుడు బతికొండగా చిన్న నొప్పి ముట్టుకుంటే ఆ వేడి భరించలేం. అయ్యో బాబు వేడి అని నొప్పి జోలికి వెళ్ళం మనం. అలాంటిది చనిపోయినాక ఆ మనిషిని కాల్ చేస్తున్నారు, ఏకంగా మొత్తం మంటల్లో పడేసి బూడిది కింద కాల్ చేస్తున్నారు. ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. అంటే ఏ శరీరం అయితే నేను సుఖభోగాలు అనుభవిస్తున్నానని అనుకున్నదో, ఏ శరీరం అయితే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను వాసన చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను స్త్రీ పురుష శారీరక సుఖములు అనుభవిస్తున్నాను, స్పర్శలు అనుభవిస్తున్నాను, నేను ప్రయత్నించాను, పొందాను, అబ్బో బోల్డ్ ధన సంపదలు సంపాదించాను, దాచుకున్నాను, నేను నాది నా వాళ్ళు అంటూ ఉర్రూతలూగిపోతూ భావోద్వేగాలకు లోనైపోయిందో, ఆ శరీరం చితి మంటలలో అగ్నికి ఆహుతై గుప్పుడు బూడిది కింద మిగిలిపోయింది. అప్పుడు విచిత్రం ఏంటంటే అమ్మో అంటలేదు, అబ్బో అంటలేదు, సుఖం అంటలేదు, దుఃఖం అంటలేదు. కాల్చేయబాకండి నాకు దుఃఖంగా ఉంది అంటలేదు, బాధగా ఉంది అంటలేదు, నేను భరించలేకపోతున్నాను అంటలేదు. ఇవన్నీ బతికున్నప్పుడు చెబుతుంది ఆ శరీరం. శరీరం బ్రతికున్నటం అంటే ఏంటి? శరీరములో ప్రాణశక్తి ఉండటం. అంటే ఇప్పుడు ప్రాణశక్తి అనేది మెయినా, శరీరం అనేది మెయినా? అంటే ప్రాణశక్తి మెయిన్ అయి కూర్చుంది. కానీ మనం శరీరం మెయిన్ అని కదా పనిచేస్తున్నాం, శరీరం మెయిన్ అని కదా జీవిస్తున్నాం. అందుకని సృష్టి ఉన్నది అనిపిస్తుంది మనకు. ఈ అనిపించే భావన, కనిపించే భావన శరీరానికి. కానీ శరీరాన్ని చితిమంటల్లో కాలుస్తున్నా లేదా గొయ్యితో పూర్తి చేస్తారు. ఆ శరీరం బాబోయ్ బాబోయ్ నన్ను మట్టి కింద పూర్తి చేయబాకండి, నాకు ఊపిరాడదు, నేను చచ్చిపోతాను అంటలా. దానికి ఏం తెలియదు, మట్టిలో కలిసిపోతుంది. దానికి అప్పుడు నొప్పి లేదు, బాధ లేదు, ఆ మట్టి అడుగుని చీకట్లేదు, పైన మట్టేసి కప్పేశారు ఏంటని భయం లేదు, బాధ లేదు. అది ఎప్పుడు ఉంది ఆ భయం? బతుకున్న మనిషిని అలా కప్పేస్తున్నాం అనుకోండి, అరుస్తాడు, కరుస్తాడు, గంతులేస్తాడు, బాబోయ్ నన్ను అలా పెట్టకండి, చంపకండి, పోడ్చకండి అంటాడు. నేను చచ్చిపోతానని ఆడే అరుస్తాడు. లేదా మంటల్లో ఏకంగా తగలెట్టకండి అంటాడు. మరి అదే శరీరం కదా, నువ్వు అనుకున్న శరీరాన్ని కళ్ళ ముందు కాల్చారు. నువ్వు ఏది నేను అనుకుంటున్నావు అదే శరీరాన్ని భూమిలో పూడుస్తున్నారు. అప్పుడు అది లేచి నేను అంటలేదేంటి? దానికి అప్పుడు సుఖము దుఃఖము లేవేంటి? దానికి బాధ భయం లేవేంటి? అంటే ప్రాణశక్తి లేదు. ప్రాణశక్తి లేదు. ఇంధనం లేని వాహనం కదలలేదు. ఆ పెట్రోల్ డీజిల్ లేదు ఇప్పుడు అందులో వాహనంలో, ఇక అది పనికిరాదు. వాహనం ఉంది, పరికరాలన్నీ అక్కడే ఉన్నాయి, యంత్రాలన్నీ అక్కడే ఉన్నాయి, కానీ పెట్రోల్ డీజిల్ పోయిపోతే అది నడవదు. అలా ప్రాణశక్తి లేకపోతే ఈ శరీరం దేనికి పనికిరంది, చెత్త అంతే, ఏం లేదు, వేస్ట్, పారేయటమే. లేకపోతే పురుగులు పెట్టేస్తుంది, ఇంట్లో పెట్టి కూర్చుంది, కుళ్ళిపోయిన వాసన వచ్చేస్తుంది, నిదానంగా పురుగులు పెట్టేస్తుంది. మరి దానంతట అదే ఎలాగోలా నాశనం అయిపోద్ది, మనం ఏం చేయకపోయినా. అందుకని ఈ బాధ అంతా ఎందుకు చూడలేక కాల్చి పారేస్తున్నారు కొంతమంది, పూడ్చి పారేస్తున్నారు మరి కొంతమంది.
ఆ చావేదో భూమికని చావని, లేదా మంటల్లో పెట్టి కాలిపోయి చావు, ఆ బూడిదని తీసుకెళ్ళి మళ్ళీ కలిపేస్తున్నారు. బూడిదైనా నీళ్ళలో కలిపేస్తున్నారు, అది మళ్ళీ నేలపాలు అవ్వాల్సిందే. అంటే ఏ శరీరం నేను అనుకుంటున్నామో అది ప్రబలమైనటువంటి సాక్ష్యాన్ని చెబుతుంది మరణంతో, అది నువ్వు కాదని. మనం అసలు ఆ విషయమే పట్టించుకోకుండా చావొచ్చే వరకు హ్యాపీగా బతికేసి చచ్చిపోతున్నాం. ఈ బతికేయటంలో పని పూర్తిగా హ్యాపీగా బతికితే గొడవ లేదు. ఇదే ప్రశ్న ఇప్పుడు. సుఖాలు ఎందుకు, దుఃఖాలు ఎందుకు, అసలు సృష్టి ఎందుకు అని. సృష్టి ఎక్కడుంది? నేను నిద్రపోయినప్పుడు సృష్టి ఎక్కడుంది? 8 గంటల నిద్రా సమయం ఉంది. మన జీవితంలో 3వ వంతు భాగం సృష్టి లేదు నిద్రలో. అసలు సృష్టి భావనే లేదు. నేనున్నానని ఎరుకే లేదు అసలు. ఇంకెక్కడ గొడవ? మళ్ళీ మెలకు వస్తేనే మెలుకువ అంటేనే తెలియట. మెలుకువ అంటే తెలిసింది నాకు, నాకు తెలిసాను. నేను నాకెప్పుడు తెలిసాను? ఇక నా ఎదురుగా ఉన్నాయని నాకు తెలుస్తున్నాయి. కళ్ళకు కనపడేయని తెలుస్తున్నాయి, చెవులకు వినపడేయని తెలుస్తున్నాయి, ముక్కుకు వాసన దొరికాయని తెలుస్తున్నాయి, చర్మానికి స్పర్శకు దొరికాయని తెలుస్తున్నాయి. మొత్తం పంచేంద్రియాల ద్వారా శబ్దస్పర్శ రూపరస గంధములన్నీ తెలుస్తున్నాయి. అలా తెలియటానికి మొత్తం అనంత సృష్టి ఉంది. ఎప్పుడు తెలిసినప్పుడు, తెలుస్తున్నప్పుడు మాత్రమే. ఈ తెలియట అనే ప్రాసెస్ ఆగిపోయినప్పుడు, ఆపేసుకున్నప్పుడు సృష్టి లేదు. ఇప్పుడు నేను ఇదంతా వద్దని నేను ధ్యానం చేస్తూ కూర్చున్నా. నాకు అసలు ఏం వద్దు, నా భావన కూడా నాకు వద్దని నేను ధ్యానం చేస్తూ కూర్చున్నా. ఈ ధ్యానంలో నేను ఎంత నిపుణుణ్ణి, నేర్పరిని అయిపోయాను అంటే ధ్యానంలోనే నేను సమాధి స్థితికి వెళ్ళిపోగలుగుతున్నా. సమాధి స్థితి అంటే ఏంటో తెలిసి ఏం లేదు, మళ్ళీ నిద్రాస్థితి లాంటిదే. నిద్ర సహజంగా వస్తుంది శరీరానికి, అది ఆల్రెడీ ఉన్న ఏర్పాటు. సమాధి స్థితి అంటే నేను ధ్యానము తపస్సుల్లో నేను ప్రాక్టీస్ చేసుకొని అన్నింటినీ మర్చిపోయి అసలు నా ఎరుక, నా ఉనికి కూడా నాకు తెలియని స్థితికి నేను వెళ్ళిపోతున్నా. దాని పేరు సమాధి స్థితి. ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది. ఇంకా దాన్ని చక్కగా చెప్పాలంటే మేలుకొని నిద్రపోవటం, మెలకువలో నిద్రపోవటం. అప్పుడు నేను ఎవరో నాకు తెలియదు. అలా అనేక రకాల సమాధి స్థితి కోసం ప్రయత్నించేటువంటి విధానాలు బోల్డ్ ఉన్నాయి. అది ఉపయోగం ఏం లేదు, నిద్రాస్థితి లాంటిదే. సమాధి స్థితి ఏమి గొప్పదే కాదు, ఉపయోగం లేదు. నిద్రపోయి నువ్వు లెగిస్తే మెలకువ అంటే ఏంటి? తెలియట. నిద్ర అంటే ఏంటి? అసలు తెలియని స్థితికి వెళ్ళిపోయాను. అక్కడ సృష్టి లేదు. సృష్టి ఉంది, సృష్టి లేదు అనేది ఎక్కడున్నాయంటే తెలియని స్థితి, తెలిసిన స్థితి అంతే. తెలియని స్థితికి వెళ్ళినప్పుడు సృష్టి లేదు, తెలిసిన స్థితికి వచ్చినప్పుడు సృష్టి ఉంది. తెలిసిన స్థితి అనేది ఎప్పుడూ శరీరంతోనే జరుగుద్ది. ఎందుకని తెలుసుకునే యంత్రం ఏంటి? శరీరం. కళ్ళు తెలుసుకుంటాయి, దృశ్యాలు తెలుసుకుంటాయి, చెవి తెలుసుకుంటుంది, శబ్దాలు తెలుసుకుంటుంది, ముక్కు తెలుసుకుంటుంది, వాసనలు తెలుసుకుంటుంది, నాలుగు తెలుసుకుంటుంది, రుచులు తెలుసుకుంటుంది, తల నుంచి కాళ్ళ వరకు స్పర్శలు తెలుసుకుంటుంది శరీరం, చర్మం. స్త్రీ పురుష శారీరక సుఖముల జననేంద్రియములు తెలుసుకుంటాయి ఆ సుఖభోగాలను. అంటే శరీరం మొత్తం ఏం చేస్తుంది? అసలు తెలుసుకోవటం అనే పని జరుగుతుంది. ఆ తెలుసుకోవటాన్నే అనుభవించటం అంటున్నాం మనం. ఎందుకని నేనని భావన ఏర్పరుచుకున్నాం, ఈ శరీరమే నేను అనుకున్నాం. అందుకని నాకు ఆ స్త్రీ పురుష శారీరక సుఖం హాయిగా ఉంది, అందుకని నాకు హాయిగా ఉంది కావాలి. ములుగుచ్చుకుంది, బాధగా ఉంది. ఈ స్త్రీ పురుష శారీరక సుఖము స్పర్శే, ములుగుచ్చుకోవటము స్పర్శే. ములుగుచ్చుకున్న స్పర్శ నొప్పిగా బాధగా ఉంది, అది నాకు వద్దు. స్త్రీ పురుష శారీరక సుఖము హాయిగా ఆనందంగా ఉంది, అది నాకు కావాలి. ఇప్పుడు ఇది సుఖం అన్నావు, అది దుఃఖం అన్నావు. అసలు అనుకుందని ఎవరు చెప్పారు? అది పొందమని నీకు ఎవరు చెప్పారు? నువ్వే కదా పొందుతున్నావు. వెళ్ళి సుఖాలకి దుఃఖాలకి గురవుతుంది నువ్వు కదా. నువ్వెందుకు గురవుతున్నావు? జీవన్ముక్తులు ఇలా గురి అవ్వలేదు. జీవన్ముక్తులైన మహాత్ములు జీవించారు, శరీర తత్వం ఇది అని తెలుసుకున్నారు. దాన్ని తన స్వీయ తత్వంగా తీసుకోవాలా. శరీరం అనేది ఒక పనిముట్టు. ఒక కారు కొనుక్కున్నాం, ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాం, మన అవసరానికి కొనుక్కున్నాం, దాన్ని వాడుకుంటున్నాం. దాంట్లో ఇంధనం పోస్తేనే అది వెళ్తుంది, ఇంధనం పోయిపోతే అది వెళ్దాం. ఇంధనం పోయాలంటే ముందు కొనుక్కునేటప్పుడు కొనడానికి డబ్బులు కావాలి, రోజు దాన్ని వాడుకోవాలంటే ఇంధనానికి డబ్బులు కావాలి. అలాగే రోజు దాన్ని వాడుకుంటున్నప్పుడు మెయింటెనెన్స్కి రిపేర్లు వస్తే మళ్ళీ దానికి డబ్బులు కావాలి. మళ్ళీ దాన్ని రోజు తుడిచి శుభ్రం చేసుకొని శ్రమ పడాలి. అప్పుడు
ఆ డబ్బు అంటే డబ్బు సంపాదించడానికి ఎంత శ్రమ పడ్డావో, రిపేర్లు డబ్బులకి ఎంత శ్రమ పడ్డావో, ఇంధనం పోయటానికి ఎంత శ్రమ పడుతున్నావు. శ్రమ పడుకుని డబ్బు రాదుగా. దాన్ని రోజు తుడిచి శుభ్రం చేసుకోవడానికి ఎంత శ్రమ పడుతున్నావో అంత సుఖం ఆ వస్తువు నుంచి పొందావు అంతే. అంటే అంత కష్టం నువ్వు ఆల్రెడీ పడ్డావు డబ్బు సంపాదించడానికి, దాన్ని శుభ్రం చేసుకోవడానికి, దానిలో రోజు ఇంధనం పోయడానికి. అయితే చాలా మందికి ఇక్కడ ఏంటి అంటే అది మీ ఆయనో మీ నాన్నో మీ తాతలు సంపాదించిన ఆస్తులు వాళ్ళు కష్టపడిపోయి నీకు పెడితే నీకు తెలియదు అనుకుంటున్నావు. కానీ ఒరిజినల్గా ఎంత కష్టమో అంత సుఖం ఉంది అక్కడ. అంతే. నీకు సుఖం కావాలంటే అంతా నువ్వు కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు నాకు సుఖం వద్దు అనుకో, కష్టం కూడా అక్కర్లేదు. అది నీది కదా ప్రాబ్లం. ఇప్పుడు సుఖ దుఃఖాలకు లోన్ అవుతుంది ఎవరు? నువ్వు. లోన్ చేసుకుంటుంది ఎవరు? నువ్వే. నిన్నెవరు లోన్ చేస్తున్నారు? నువ్వు వద్దనుకొని కూర్చుంటే నీ జోలికి ఎవరు రారే? రమణ మహర్షి మెదలకుండా కూర్చున్నారు చెట్ల కింద, పుట్ల కింద, గుట్ల కింద గోచి పెట్టుకొని, బట్టలు కూడా కట్టుకోలేదు. ఎందుకు? మళ్ళీ బట్టలు కట్టుకుంటే దాచుకోవాలి, ఉతుక్కోవాలి, చేసుకోవాలి. వాటి కోసం అంత కేటాయించడం ఎందుకు? హాయిగా అసలు ఈ శరీరమే నేను కాదు, నిద్రలో నేను ఎలాగో నాకు ఉనికి లేదు, ఎరుక లేదు, నిద్రలో నేను నాకు తెలియట్లేదు, సృష్టి నాకు తెలియట్లేదు, అలాగే మెలకువలో కూడా కూర్చుంటే అయిపోద్ది కదా. దాన్నే మోక్షం అన్నారు. అదేం పెద్ద ఘనమైన విషయం కాదు. నువ్వు కూర్చోలేకపోతున్నావు కనుక అది నీ ప్రాబ్లం. నేను కూర్చోలేకపోతున్నాను కనుక అది నా ప్రాబ్లం. కూర్చోటాన్ని అభ్యాసం చేసుకోవటమే తప్ప అసలు సృష్టి లేదు అక్కడ. తెలియట అనే ప్రాసెస్, తెలియటం లేదు అనే ప్రాసెస్. నువ్వు తెలుసుకోకపోతే అక్కడ ఏది లేదు. నువ్వు తెలుసుకుంటే నీకు అక్కడ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తప్పెవరిదే? అక్కడ ఉండటం తప్ప, నువ్వు తెలుసుకోవటం తప్ప. ఇప్పుడు అది అక్కడ ఉన్నాయని ఎప్పుడు తెలుసు? నువ్వు తెలుసుకుంటే తెలుసు. నువ్వు తెలుసుకోకపోతే అసలు ఏది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఆ స్థితి నీ జీవితంలోనే పెట్టబడింది. ఎవరు నిన్ను మోసం చేయలేదు. అదే నిద్రాస్థితి. నువ్వు వదలాలి అనుకుంటే నిద్రాస్థితి లాంటి స్థితిని పొందితే వదిలేస్తావు. దాన్ని వెలుగులో పొందు. అది వదిలేసిన స్థితి, తెలియని స్థితి. అది ఆటోమేటిక్గా శరీరానికి ఇవ్వబడింది. నిన్నేం బంధించి సృష్టిలో పెట్టి కొట్టి తిట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ పెళ్లి చేసుకో, జీవిత భాగస్వామితో సుఖాలు పొందు, పిల్లలను కను, ఆ పిల్లలను పెంచు, నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పలే. ఎవడకాడిగా ఆగక పరుగులు పెడుతున్నారు స్త్రీలైన పురుషులైన. నువ్వు పరుగులు పెట్టి నువ్వు పరుగెత్తి నాకు ఆయాసం వచ్చిందని, నువ్వు పరుగెత్తి నాకు నీరసం వచ్చిందని, నువ్వు పరుగెత్తి నాకు సుఖమని, నువ్వు పరుగెత్తి నాకు దుఃఖం అని ఎవరో మన మీద ఉద్దేశినట్టుగా బాధపడిపోతట. అసలు ఎవరు దేనికి అసలు ఇక్కడ ఎవరు నేను బలవంత పెట్టాడు ఒకడు లేడు. ఇక బంధాలు నువ్వు వేసుకున్నాయి. మా అబ్బాయి కోసం అండి, మా ఆవిడ కోసం అండి, మా ఆయన కోసం అండి, మా నాన్న కోసం అండి, మా అమ్మ కోసం అండి అంటే నువ్వు పెట్టుకున్నాయి. ఆ బంధాన్ని నువ్వే పెట్టుకున్నావు. అదే బంధాలలో తండ్రిని చంపేసిన కొడుకులు ఉన్నారు, కొడుకులను చంపేసిన తండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను చంపేసిన పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చంపేసిన తల్లిదండ్రులు ఉన్నారు, నిద్రపోతున్న మొగుళ్ళని చంపేసిన భార్యలు గోల్డ్ మంది ఉన్నారు, భర్తలను చంపేసిన అన్ని బంధాలు ఒకరినొకరు చంపేసుకుంటున్నాయి. భావాలు అదే బంధం విరోధం అవుతుంది, అదే బంధం ప్రేమ అవుతుంది. విరోధం అయితే అటే పనులు నాశనం చేస్తున్నావు, ప్రేమ అయితే నిన్ను నాశనం చేసుకుంటున్నావు. వీళ్ళ కోసం బతకాలని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. విరోధం అయితే వాళ్ళని నాశనం చేస్తున్నావు. ఏదో రకంగా మొత్తానికి నాశన ప్రక్రియ అయితే జరుగుతుంది. అదే బంధము. ఎవరు వేసుకోమన్నారు? నీకెవరని చెప్పారా? ఈ సృష్టిలో అసలు ఎవరైనా మనుషుల్ని నువ్వు ఇలా ఉండని ఇలా జీవించని చెప్పేవాడు ఎప్పుడైనా ఉన్నాడు? నీ ఇష్టమేగా. ఇష్టం నీదే కనుక రమణ మహర్షి అలా కూర్చున్నాడు. ఎందుకు అనవసరంగా ఇవన్నీ తగిలించుకోవటం అని వెళ్ళకుండా కూర్చున్నాడు ఆయన. అలా కూర్చున్న వాళ్ళకి నిద్రాస్థితి అర్థమైంది. ఇందుకే వాళ్ళు ఎందుకు కూర్చున్నారంటే, నేను శరీరం అనుకుంటున్నాను కానీ నిద్రాస్థితిలో శరీరం కూడా లేకుండా పోతుంది కదా. ఇప్పుడు మరణం అనే స్థితిలో ఏం జరిగింది? శరీరానికి అసలు స్పందనే లేదు. నిద్రాస్థితిలో సేమ్ అలాగే ఉంది. అది మరణం కాదు, మెలకు వచ్చే మరణం పేరు నిద్ర. అప్పుడు సృష్టి లేదు, నేను లేను. ఇక మెలకు రానటువంటి నిద్ర పేరు మరణం. అది గమనించుకున్నారు. నేను ఊరికినే రమణ మహర్షి నాకు తెలుసు కాబట్టి, నేను ఆయన్ని చదువుకున్నాను కాబట్టి ఆయన పేరు చదువుతున్నా. అలాంటి వాళ్ళు కోటాను కోట్ల మంది వచ్చి వెళ్ళారు తరతరాలుగా. వాళ్ళు అందించి వాళ్ళు చెప్పిందే ఇది. ఆధ్యాత్మిక చదువు అంటే ఏం లేదు, నీ కూర్చిన నీ స్వీయ తత్వం. బయట విషయాలు అసలు ఇక్కడ లేనిలేవు.
నిన్ను ఎవరు బంధాలు వేసుకోమన్నారు? నిన్నెవరు సుఖాలు అనుకోమన్నారు? నిన్నెవరు దుఃఖాలు అనుకోమన్నారు? అసలు నిన్న నాటిల్లో ఎవరు దూరం అన్నారు? నిద్రాస్థితిలో ఏం లేవుగా. సృష్టి పని ఎందుకండి? అదో సృష్టి తీసిపారేయచ్చు కదా. సృష్టి లేకపోతే సుఖం లేదు దుఃఖం లేదు కదా ప్రశ్న వేశారు. ఓకే, నిజమే, అది తప్పే ఉంది అందులో. కానీ అది ప్రశ్న ఎక్కర్లా పరిశీలించుకుంటే ఆల్రెడీ నిద్రలో లేదు. అది ఎంత దుఃఖితులు, ఎంత పీడితులు, ఎంత బాధలకు లోనయ్యేవాళ్ళు, ఎన్ని సుఖాలకు లోనయ్యేవాళ్ళు, ఎన్ని దుఃఖాలకు లోనయ్యేవాళ్ళు ప్రతిరోజు దాన్ని 8 గంటలు వదిలేస్తున్నారు. అసలు సృష్టి లేకుండా పోతుంది, నేనే లేకుండా పోతుంది. వాళ్ళే లేరు, నేను లేను అంటే ఏంటి? అక్కడ నేను లేనంటే శరీరం లేదా మాయమైపోయిందని నిద్రలో కాదు, తెలియుట అనేది లేదు. ఇక్కడ చాలా సింపుల్ విషయం అంతే. తెలియుట అనేది బంధమునకు మూలమైంది. అది ఉనికిని చూపిస్తుంది. నువ్వు ఉన్నావు, నేనున్నానని నాకు తెలుస్తుంది. మెలకువ అంటే నేనున్నానని నాకు తెలియటంతో తెలియటం మొదలైపోయింది. అన్నీ తెలిసిపోతున్నాయి. అన్నీ అలా తెలియటానికి అనుకూలంగా శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. కన్ను, చెవి, ముక్కు, శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా తెలుస్తున్నది. ఇప్పుడు నాలో తెలియటం అనే ప్రాసెస్ ఎప్పుడైతే, తెలుసుకోవటం అనే ప్రాసెస్, తెలియటం అనే ప్రాసెస్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఇక సృష్టి లేదు. అసలు సృష్టి లేదు. దీనిని అర్థం చేసుకోగలిగితే ఆధ్యాత్మికతకి పనికొస్తారు, లేకపోతే పనికిరారు. అలా బతికేయటమే అంతే, ఇంక చేసేది ఏం లేదు. ఇక్కడ అసలు మనిషి శరీరమే కాదు, తెలియట తెలియకపోవుట. ఇప్పుడు ఎవరో మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేదా మనకు బాగా దగ్గర వాళ్ళు ఎవరో ఇతర దేశాల్లో ఉంటున్నారు, చదువుకోవటానికి వెళ్ళారు, లేకపోతే పెళ్లిళ్ళు చేసుకెళ్ళారు, అక్కడ స్థిరపడిపోదామని వెళ్ళారు, ఏదో మొత్తానికి వెళ్ళారు. వాళ్ళందరూ మనకు దగ్గర వాళ్ళు, కావలసిన వాళ్ళు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎవరో చనిపోయారు, ఏదో యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ విషయం మనకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం మనకు తెలిసింది. తెలియకముందు వాళ్ళు నిజంగా అక్కడ చనిపోయారు, యాక్సిడెంట్ అయ్యింది, చనిపోయారు. కానీ మనకే బాధ లేదు, హాయిగా తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం, వాళ్ళు అక్కడ శుభ్రంగా ఉండుంటారు అనుకుంటున్నాం. ఎందుకని తెలియదు కదా. అప్పటి వరకు ఏం తెలిసి అదే భావించుకుంటాం, ఒకవేళ జ్ఞాపకానికి వస్తే. ఇప్పుడు ఎప్పుడైతే వార్త తెలిసిందో, ఇప్పుడు ఇంతకాలం చనిపోయి చాలా రోజులు అయింది, తర్వాత తెలిసింది వార్త. వార్త తెలిసినాక మనం ఇప్పుడు దుఃఖించడం, బాధపడటం, అన్నం మానేయటం, అయ్యో బాబోయ్ ఇదేంటి అనుకోవడం, ఏడవటం మొదలుపెట్టాం. దీన్ని బట్టి ఆలోచించండి. తెలియట అనేది నీకు దుఃఖాన్ని ఇస్తుంది, తెలియట అనేది నీకు సుఖాన్ని ఇస్తుంది. తెలియకపోవుట అనే స్థితి సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంది. అంటే తెలియకపోవుట అన్నప్పుడు సృష్టి లేదు అక్కడ. తెలుసుకోబాక, అన్నీ తెలుసుకోకుండా ఉండలేవా? చాలా సింపుల్ విషయం. తెలుసుకోకుండా ఉండలేవా? నువ్వేమి చేయక్కర్లేదు, తెలుసుకోబాక. తెలుసుకోకుండా ఉంటే చాలు. ఇప్పుడు రమణ మహర్షి ఎందుకు నేలకుండా కూర్చున్నారు చెట్ల కింద, పుట్ల కింద అంటే ఊరికనే ప్రపంచం అంతా పరుగులు తీసి శరీర భావంతో అది కావాలి ఇది కావాలని అన్ని తెలుసుకుంటూ పరుగులాడుతున్నారు. మేలకుండా తెలుసుకోకుండా కూర్చుంటే అయిపోయింది గొడవ, ఎందుకు నాన్న జీవన ముక్తులు అన్నారు. ఆ స్థితిని ఎలా భావించారు? అలా తెలుసుకోకుండా ఉండొచ్చు, అలా ప్రయత్నిద్దామని ఎందుకు అనుకున్నారు? నిద్రలో రోజు అదే జరుగుతుంది కనుక అదేం అద్భుతం కూడా కాదు. నా నిద్ర స్థితి అదే, రోజు అదే జరుగుతుంది. ప్రతి వ్యక్తికే ఉంది అది. 8 గంటలు అసలు తెలియని స్థితికి, తెలుసుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సృష్టి లేదుగా. మీరు ఈ ప్రశ్నలో సృష్టి ఎందుకు వేస్ట్ అంటున్నారే, అది లేదు అక్కడ. అసలు సుఖ దుఃఖాలు ఉండవు, అదే లేదు అక్కడ. వెళ్ళిపోయాను నిద్రలో, సుఖ దుఃఖాలు లేవు, నేను సృష్టి లేదు. తెలియట తెలియకపోవుట అంతే. తెలిస్తే సృష్టి ఉన్నట్టు అనిపిస్తుంది, తెలియకపోతే సృష్టి లేదు. ఏ విషయం కూడా మీరు తెలుసుకోలేదు అనుకో, దాంతో సుఖం లేదు దుఃఖం లేదు. విషయం తెలిసిందనుకో, అది సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తుంది. ఆ విషయం తెలిస్తేనే దాని కొరకు ప్రయత్నించమనో లేదా అది వదిలిపెట్టి పారిపోమనో చెబుతుంది. అది భావించుకుంటున్నాం, అది కూడా మన భావన మళ్ళీ. అందుకని ఎంత ఎక్కువ తెలుసుకుంటారో అంత ఎక్కువ సుఖ దుఃఖాలకు లోనవుతారు. అందుకే ఆధ్యాత్మికతలో ఫస్ట్ విషయాసక్తి ఉండరాదు అని చెబుతారు. అలాగే పోనీ ఏదైనా పొందినాక తృప్తి పడిపోతే, అంటే తృప్తి అంటే ఏంటి? తెలియటం అనే ప్రాసెస్ ఆగిపోయింది, ఇంకా ప్రయత్నం ఆగిపోతుంది. చాలు, దీంతో నేను తృప్తి పడ్డాను. అప్పుడు కూడా సుఖంగానే ఉంటుంది. తృప్తి పడటం అంటే ఏంటి? సుఖాన్ని అనుభవించటం కాదు, దుఃఖంలోకి వెళ్ళటం కాదు, సుఖ దుఃఖములు లేని స్థితి. తృప్తి
ఇవన్నీ తింటున్నంతసేపు రుచి తెలుస్తుంది, కాబట్టి రుచి సుఖంగా ఉంటుంది మనకు నచ్చింది అయితే. మనకు నచ్చింది అయితే రుచి దుఃఖంగా ఉంటుంది. ఏదో తినేసి తృప్తి పడిపోయాను అనుకోండి, తృప్తిలో ఏముంది, సుఖం లేదు దుఃఖం లేదు, అసలు ఏం లేదు, ఆగిపోయింది, నిశ్చలత్వం ఉంది. అందుకని ఆధ్యాత్మికతలో ముందు బేసిక్లో చిన్న చిన్నవి నేర్చుకోమన్నారు. తృప్తి పడు, ఎక్కడికక్కడ తృప్తి పడుతూ ఉండు. అంటే తృప్తి పడితే సుఖ దుఃఖములు లేని స్థితికి వెళ్ళిపోతావు. అలాగే అధికంగా తెలుసుకోబాక, విషయాసక్తి ఉండరాదు అన్నారు. ఒకవేళ నువ్వు శరీరం అన్న భావనలో ఉన్నావు, ఇంకా శక్తి భావనకి వెళ్ళలేదు, నువ్వు తెలుసుకోలేదు, నీ నిద్రాస్థితిని నువ్వు కనిపెట్టలేదు, కనుక నువ్వు విషయాలు ఎక్కువ తెలుసుకోబాక. నీకు ఎంత అవసరమో బ్రతకడానికి అంతే తెలుసుకో. ఎంత తక్కువ తెలుసుకుంటే అంత హాయిగా బతుకుతావు. ఎందుకని తెలియట అనేది అయితే సుఖానికన్నా గురి చేస్తుంది, లేకపోతే దుఃఖానికన్నా గురి చేస్తుంది. ఆ తెలియట అనేది ప్రయత్నించమని చెప్పుద్ది. ఆ ప్రయత్నంలో పొందితే సుఖం అంటావు, పొందకపోతే దుఃఖం అంటావు. ఆ పొందిన దాంట్లో మళ్ళీ నువ్వు అనుకున్నంత పొందితే సుఖం అంటావు, తక్కువ పొందితే దుఃఖం అంటావు. అలా ఏదో ఒక సుఖ దుఃఖానికి గురవుతావు, ద్వంద్వత్వానికి గురవుతావు అసలు తెలుసుకోకపోతే. అందుకని బేసిక్ పాయింట్లో ముందు నువ్వు నేర్చుకుంటూ వెళ్ళాలి. శరీరం బ్రతకడానికి, జీవించడానికి ప్రస్తుతం మనం సామాన్య స్థితిలో ఉన్నాం కనుక ఎంత కావాలో అంత తెలుసుకొని అనవసరాలు తెలుసుకోవడం మానేయడం నేర్చుకో. స్థిమితంగా ఉండటం, స్థిరంగా ఉండటం నేర్చుకో. అక్కడి నుంచి మొదలవుతుంది, మొదలు నేను చెప్పేది. అలాగే తృప్తిగా ఉండటం నేర్చుకో. ఇవి బేసిక్ పాయింట్లు. అప్పుడు కానీ మొత్తం నీకు తత్వం అర్థం అవదు. బేసిక్ పాయింట్లు నేర్చుకునే వాళ్ళకి తత్వం అర్థం అవుతుంది. ఎందుకంటే శరీర భావన నుంచి నువ్వు దాటాలుగా. నువ్వు శరీర భావనలో తృప్తి అలవాటు చేయి. శరీర భావనలో నువ్వు విషయాసక్తిని పెంచుకోగాక తెలుసుకోవడం తగ్గించుకో. ఈ శరీర భావనలో ముందు వీటిని పాటిస్తే తర్వాత శరీర భావన ఎగిరిపోయేటువంటి స్థితికి చేరుకోవచ్చు కొద్దిగా వెళ్తే. లేదు, అక్కడ నిజంగా శరీర భావన లేదు. శరీర భావనను దాటేసినటువంటి ఒక అద్భుత స్థితి మనలో ఉంది, ప్రాణశక్తి స్థితి. అదే నిద్రాస్థితి అని కొట్టుకారేస్తున్నాం మనం. ఆ స్థితిలోకి వెళ్ళగలిగినప్పుడు అసలు ఇక్కడ సృష్టి లేదు, అదే జీవన్ముక్తుడు. సృష్టి ఉంది అన్నప్పుడు నీకు బంధములు ఉన్నాయి. కంటితో దృశ్య బంధములు ఉన్నాయి, చెవితో శబ్ద బంధములు ఉన్నాయి, ముక్కుతో వాసనా బంధములు ఉన్నాయి, చర్మంతో స్పర్శా బంధములు ఉన్నాయి, నాలుగుతో రుచికి సంబంధించిన బంధములు ఉన్నాయి. బంధముల వలన అయితే సుఖం కలుగుద్ది, లేకపోతే దుఃఖం కలుగుద్ది. శరీరంతో జరిగేది ఇది. ఇది ఎలా తెలుసుకోవటం వల్ల తెలియట అనే ప్రక్రియ ప్రారంభం అవటమే మెలకువ. అక్కడి నుంచి ఇంక అంతా తెలియటే. ఆ తెలియటలో ప్రయత్నించటం, పొందటం ఇవన్నీ ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. మళ్ళీ పోనీ ఇలాగే వెళ్తున్నావు కదా, ఇన్ని సుఖ దుఃఖాలకు లోనవుతున్నావు కదా, అలా ఉండిపోతావంటూ లేదు. మళ్ళీ రాత్రికి చక్కగా అన్ని వదిలేస్తాను. అన్ని వదలగలిగిన నేను మెలకువలో వదలలేనని ఎందుకు అనుకుంటున్నాను? రాత్రికి అన్ని వదిలేస్తున్నాక నేను అంటే నాకు నేను అలా ట్రైనింగ్ ఇచ్చుకున్నాను. నన్ను నేను అలాగే భావించుకుంటున్నాను. నేను వదలలేను అనుకుంటున్నాను. నిద్రాస్థితిని అసలు నేను పరిశీలించట్లా. నిద్రపోతున్నాను, లేస్తున్నాను, అసలు దాన్ని పట్టించుకోవట్లా. నిద్రలో వదలగలిగాను కదా, నిద్రలో అసలు సృష్టి లేదు కదా, నిద్రలో అసలు నేనే లేను కదా, ఇదేంటి అనేది నాకు అనవసరం. మెలకువలో శరీరమే నాకు సమస్తం. నా సమస్తం మెలకువలో నా శరీరం. అదేం లేదు, అది దాని భావనలో జీవిస్తా, మిగిలిన నాకు అనవసరం. అప్పుడు ఎవరేం చేయగలరు? ఇక్కడ ఆలోచించండి ఒకసారి. ఎలా? అందుకని సృష్టి ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవాలి. ఎవరో చెబితే ఎదురు చూద్దామని కాదు. శరీర భావంలో మీరు తీవ్రంగా మునిగిపోయి ఉంటే సృష్టి ఉంది. ఏమంటే ఉంది కదా లేదంటారు, ఏంటంటారు? సరే, నేను నిద్రాభావన గాఢంగా భావించుకుంటున్నా, నాకు సృష్టి లేదు. ఏం చేయాలి ఇప్పుడు? మిమ్మల్ని కూడా అడుగుతా, నిద్రలో సృష్టి ఏమైంది అని. బయట సృష్టి ఉందలేండి, నేను నిద్రపోయాను అంటారు. మీరు పరిశీలించరు కనుక ప్రాబ్లం అది. మీరు ఎక్కడ నిద్రాస్థితి ఉందో అక్కడ ఆధ్యాత్మికం ఉంది. మీకు ఎక్కడ తెలియటాన్ని మెలకువ స్థితి ప్రారంభమైందో దాన్ని భౌతికము అన్నారు. మీలోనే ఉన్న మీ ఆధ్యాత్మికతను ఎందుకు తెలుసుకోరు? నిద్రపోతుంది మీరేగా. తెలియటానే ప్రాసెస్ మీకేగా మొదలైంది, మెలకువ వచ్చింది మీకేగా. మీలోనే ఉన్న మీ స్థితిని మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు? ఆ స్థితిలో సృష్టి లేదుగా. సృష్టి లేకపోతే బాగుండు, సృష్టి లేకపోతే బాగుండు, సుఖ దుఃఖాలు లేవు, ఏమి ఉండవు అంటున్నటువంటి స్థితి మీకే ఉందిగా. నిద్రలో రోజు 8 గంటలు ఉందిగా, ప్రతి మనిషిగా ఉందిగా, అందరికీ సమానంగానే ఉందిగా, ఎవరికి ఏ మోసం జరగలేదుగా.
మరి అప్పుడు ఆ స్థితిని మనం ఎందుకు మన జీవితంలో పెంచుకోకూడదు? సృష్టి లేని స్థితిని, అంటే ఏమన్నా 24 గంటలు నిద్రపోతా ఉండనా అనేటువంటి మనమే మనకు వితండవాదపు చొచ్చు ప్రశ్నలు వేసుకోకూడదు. ఆ నిద్రపోవటం అనే స్థితిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడు పరిశీలించుకుంటే మనకే ఆన్సర్ వచ్చేస్తుంది. అలా ఆన్సర్లు పొందిన వాళ్ళే మనకు చెప్పారు. ఇది ఎవరిని వాళ్ళే పరిశీలించుకున్నారు. ఎవరికి ఆకాశంలోంచి ఊడిపడి సమాధానానికి రాలేదు. మనం ఊహించుకొని భావించుకుంటున్న వాళ్ళు ఎవరో దేవుళ్ళు దేవతలు అక్కడ ఎవరో లేరు, వాళ్ళు వచ్చి చెప్పింది లేదు. ఒకళ్ళు ఉండి ఇప్పుడు అందరికీ చెబుతారు. వాళ్ళకి పక్షపాతం ఏముంటుంది? నిజంగా ఒకళ్ళు దేవుళ్ళు దేవతలు ఉన్నారు, ఓకే నేను ఒప్పుకుంటా, అప్పుడు అందరికీ చెబుతారు సమానంగా. లేదు, అందరికీ చెప్పరు. అందరికీ ఒకే నియమం పెట్టాం, ఒకే రూల్ పెట్టాం, ఆ రూల్ మీరు ఫాలో అవ్వండి అని చెబుతారు. ఎప్పుడైనా అంతే సత్యం, అందరికీ ఏకత్వ సత్యం ఉంటుంది, ఇండివిజువల్గా సత్యం మారదు. అంటే ఇప్పుడు నిద్రాస్థితి అంటే ఏంటి? దానికి ముందు మనం అసలు జనరల్గా పరిశీలించుకోవాల్సింది ఒకటి ఉంది. ఇందాక స్టార్టింగ్లో మొదలుపెట్టి మళ్ళీ టాపిక్ కంటిన్యూ అయ్యి వేరే వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు మెలకు వచ్చింది, కళ్ళు తెరిచాను, లేచి నుంచున్నాను, ఇంట్లో తిరుగుతున్నాను, కానీ నేనెవరో నాకు తెలియట్లేదు. అసలు ఆ ఇల్లు గోడలు వస్తువులు తెలియట్లేదు, ఆ మనుషులు ఎవరో తెలియట్లేదు. వాళ్ళు పలకరిస్తున్నారు, ఏంటో అర్థం కావట్లేదు, అసలు ఆ భాష అర్థం కావట్లేదు. అంటే గ్రహింపు లేదు, నాకు తెలియటం లేదు, లేదు, గ్రహింపు తీసుకోవట్లే శరీరం. తెలియటం అనేది జరగట్లే, కానీ కళ్ళు తెరిసే ఉన్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి, మనిషిని కదులుతున్నా కూడా, కానీ తెలియటం అనే ప్రాసెస్ జరగట్లే. తెలియటం అనే ప్రాసెస్ లోపల పనిచేయట్లే. అప్పుడేంటి? ఎలా ఎలా జీవిస్తారు? ఒకసారి ఆలోచించి అలా రోడ్డు మీదకి వచ్చాను, ఇంట్లోంచి బయటకు వచ్చాను, నాకేం తెలియట్లే, అసలు ఏదీ తెలియట్లే, కానీ నేను మెలకువలోనే ఉన్నా, తిరుగుతున్నా. నాకు తెలియట్లే, బయటది నాకేం తెలియట్లే, కానీ కళ్ళకు కనపడుతున్నాయి, చెవులకి శబ్దాలు వినపడుతున్నాయి, నాకు అర్థం కావట్లా. అర్థం అవడం ఏంటి? తెలియట. దృశ్యాలు కనపడుతున్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి, వాసనలు వస్తున్నాయి, స్పర్శలు తగులుతున్నాయి, కానీ నాకు లోపల గ్రహింపు లేదు, తెలియట్లే. నేను మెలుకొని ఉన్నాను, సృష్టి అంతా దాని పనిలో అది పరుగులు పెడతానే ఉంది, కానీ నాకు తెలియటల్లా. ఇప్పుడు ఏంటి అది? అప్పుడు సృష్టి ఉన్నట్ట లేనట్టే. అప్పుడు మీకు సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, మీకు తెలియట్లేదు కదా. కానీ అప్పుడు సేమ్ ఇప్పుడు నిద్రాస్థితిలో శరీరం నిద్రపోయింది కనుక దిగులు లేదు. ఎందుకని ఒక చోట పడి ఉంది, నిద్రపోతుంది, దానికి ఏ ప్రమాదం లేదు, మంచం మీద తలుపులేసి హాయిగా పడుకొని ఉంది అది, కాబట్టి ప్రమాదం లేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు అలా కాదు, అది లేచి నుంచుంది, అది తిరుగుతుంది, యాదృచ్ఛికంగా కాళ్ళు కదులుతున్నాయి, లక్షణం కాబట్టి కాళ్ళకి. కానీ నేనెవరో నాకు తెలియట్లేదు, సృష్టి గురించి తెలియట్లేదు. దృశ్యాలు కనపడుతున్నాయి, శబ్దాలు కనపడుతున్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి, స్పర్శలు తగులుతున్నాయి, వాసనలు తగులుతున్నాయి, మనుషులు పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, నాకు తెలియట్లే. నాకు తెలియనప్పుడు సృష్టి ఉందా? అప్పుడే పుట్టిన పసిబిడ్డకి అదే ఉంటుంది అక్కడ. అందుకే ఆ పసిబిడ్డ తెలియని గందరగోళానికి ఏడుస్తుంది. తల్లి గర్భంలోంచి బయటపడగానే బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అంటే, తల్లి గర్భంలో అప్పటి వరకు అసలు తెలియట అనే ప్రాసెస్ లేదు, సృష్టి కనపట్టలేదు, గాఢాంధకారం అలవాటు, వెలుగే చూడలేదు అసలు. అందులోనే బిడ్డ అవయవాలు తయారైనవి, పిండం తయారైంది, అవయవాలు తయారైనవి, మొత్తం ఇంద్రియాలు తయారైనవి, బిడ్డ మొత్తం తయారైపోయి అక్కడే ఉంది. కానీ తనకు సజీవత్వం అంటే నేనున్నానన్న ఎరుక బిడ్డకు లేదు. తల్లి గర్భంలో గాఢాంధకారం, లోపల లైట్లు ఎక్కడ ఉంటే స్విచ్లు వేసుకోవటానికి ఉండవుగా. కానీ మీరు గమనిస్తే బిడ్డ తల్ల కదిపోయింది, కాళ్ళు కదుపుతుంది అని వయసు కొంచెం బిడ్డ వయసు పెరిగినాక 7వ నెల, 8వ నెల, 9వ నెల వచ్చినప్పుడు తల్లి గర్భంలో కదలికలు చెప్తా ఉంటారు, కదులుతున్నట్టు తెలుసు తల్లికి. కానీ బిడ్డకి అసలు నేనన్న భావనే లేదు. అప్పుడు అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. ఇప్పుడు గాలి వస్తే చెట్టు ఎలా ఊగుద్దో అలా శరీరము సహజ కదలికలు ప్రాణశక్తి వల్ల. అంతే తప్ప నేను కాళ్ళు కదుపుతున్నాను, చేతులు కదుపుతున్నాను ఇప్పుడు మనకు తెలిసినట్టు బిడ్డకు తెలియదు. కళ్ళునే చూడటానికి అక్కడ ఏం లేదు, చెవులోనే అక్కడ వినడానికి ఏం లేదు, స్పందించడానికి ఏం లేదు, సహజ కదలికలు ఉన్నాయి. కదలికలు సహజం శరీరానికి, సృష్టి తత్వం అది.
శరీరతత్వం అది. ఇప్పుడు ఆ బిడ్డ మాతృగర్భంలోంచి బయటకు వచ్చేస్తుంది, ప్రసవము అంటారు. అలా బయటికి రాగానే అప్పటి వరకు క్షేమంగా ఎక్కడో ఒక లోకంలో ఉన్నట్టు, ఆ చీకటి లోకంలో తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ దానికి అలవాటు పడిపోయింది. అక్కడ అలా ఉండటానికి అలవాటు పడిపోయింది. ఆ బిడ్డ బతకడానికి అవసరమైన శక్తి కూడా దాని అంతటా అదే తల్లి నుంచి అందుతుంది. బిడ్డ ప్రయత్నం లేదు అసలు అక్కడ. ఎప్పుడైతే బయటకు వచ్చి పడి వాతావరణం మారిపోయిందో ఒక్కసారి ఏడుపు మొదలుపెట్టింది. అందుకనే పుట్టగానే ఏడవకపోతే అర్థం ఏంటి అంటే బిడ్డ ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నానన్న భావనలో ఉంది, పాత భావనలోనే ఉంది, సృష్టి భావనకు రాలా. అందుకని బిడ్డను కదిపి కుదిపి ఏడిపిస్తారు. లేదు చనిపోయిన బిడ్డ అయితే ఏడవదు, అందుకని ముందు బిడ్డను కదుపుతారు, ఏడిపిస్తారు. డాక్టర్లు ఏడిపిస్తారు. కొంతమంది అమ్మట ఏడవరు, కొంతమంది పుట్టగానే అనుకుని ఏడుస్తారు. ఏడిస్తే కరెక్ట్గా ఉన్నట్లు లెక్క, అన్ని స్పందనలు కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వచ్చింది బిడ్డ, ఈ ప్రదేశం అలవాట్లేదు, అందుకని దాన్ని ఏడుపు సంకేతంగా చెప్పింది. అది భాష, ఇంకా భాషలు నేర్చుకోవాలి. ఇప్పుడు బిడ్డలు ఎవరైనా చూడండి, తెలుగు రాష్ట్రాల్లో పుడితే తెలుగు మాట్లాడతారు, కర్ణాటకలో పుడితే కన్నడ మాట్లాడతారు, తమిళనాడులో పుడితే తమిళం మాట్లాడతారు. ఎక్కడ పుడితే ఆ భాష మాట్లాడతారు. అంటే అది నేర్చుకోవటమే, తెలుసుకోవటం. అదే ఇప్పుడు తెలుగు దంపతులు వెళ్ళి తమిళనాడులో ఉన్నారనుకోండి, తమిళమే మాట్లాడతారు అక్కడ పుట్టిన పిల్లలు. దంపతులు తెలుగు దంపతులు అయి ఉండొచ్చు, అక్కడ పెరిగేవాళ్ళు అక్కడ తమిళమే మాట్లాడతాడు, ఎక్కడ పెరిగేవాళ్ళు ఆ భాష మాట్లాడతారు, ఆ దంపతులు ఎక్కడోళ్ళు అయినా సరే. కారణం ఏంటి అంటే భాష సహజంగా వచ్చేది కాదు, నేర్చుకుంటూ వచ్చేది. అన్ని ఇంక నేర్చుకోవటం ఎక్కడి నుంచి అంటే తెలుసుకోవటం. నేర్చుకోవటం ఏంటి? తెలుసుకోవటం. ఆ తెలుసుకోవటం అనేది లేకపోతే ఏమీ లేదు అసలు. ఆ తెలుసుకోవడం అనేది లేదనుకోండి, ఉన్నదన్నట్టుగా ఉంటారు అంతే. అప్పుడు సుఖము లేదు, దుఃఖము లేదు. అలా మాతృగర్భంలోంచి బయటకు వచ్చినటువంటి బిడ్డ ఏడుపు అనేది కొత్త ప్రదేశానికి వచ్చానన్న దానికి స్పందించింది. అంటే నాకు తెలిసింది కొత్త ప్రదేశానికి వచ్చానని. అది తెలియట. మొట్టమొదటి ఏడుపు తెలియట. ఇక అక్కడి నుంచి చచ్చే వరకు ఏడుపే, మధ్య మధ్యలో నవ్వులు వస్తూ ఉంటాయి, కంటిన్యూటీ ఏడుపులే. దాన్ని మనం సృష్టి సుఖ దుఃఖాలు అన్నాం. ఇది తెలుసుకోకపోతే లేదు కదా, అది మహాత్ములు గమనించింది అక్కడ. తెలుసుకోకపోతే లేదు, అలాగే నిద్రలో తెలియని స్థితికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఒక మనిషికి మెలకు వచ్చి తిరుగుతున్న తెలియటనే స్థితి ఆగిపోయింది అనుకోండి, నీకు సృష్టి లేనట్టే. అప్పుడు మీరు ఊహించుకోండి, మీకు మెలకు వచ్చింది, లేచారు, కానీ తెలియటనే ప్రాసెస్ పనిచేయట్లా. లోపల కన్ను చూస్తుంది, కానీ ఆ ఎదురుగుండా ఉన్నదాన్ని గ్రహించలేకపోతుంది. ఫలాంది అనే గ్రహింపు లేదు, అంటే తెలియటం లేదు. చెవికి శబ్దాలు వినపడుతున్నాయి, తెలియటం లేదు, కానీ మేల్కొనే ఉన్నా తిరుగుతున్నాయి. అప్పుడు సృష్టి లేనట్టు, అప్పుడు కూడా సృష్టి లేనట్టు. కాకపోతే అటువంటి స్థితిని మానవుడు అనుభవించడు కనుక మనం చెప్పుకుంటున్నప్పుడు అయోమయంగా విడ్డూరంగా ఉంటుంది, లేదా పిచ్చోళ్ళు అంటాం. పిచ్చోళ్ళు అంటే అర్థం తెలియట్లేదని కాదు, పిచ్చి పిచ్చిగా తెలుస్తుంది. మనందరికీ తెలిసినట్టు క్రమశిక్షణగా తెలియట్లే, అంతే. అదొక మానసిక వైకల్యం, మానసిక జబ్బు. అది శారీరక జబ్బులాగా మానసిక జబ్బు అది. అందుకని ఇక్కడ మహాత్ములు ఏం చెబుతున్నారంటే, నిద్రా స్థితిలో అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావో గమనించి అటువంటి స్థితిని సాధన చేసుకో, అది కూడా నువ్వే అని చెప్పారు. ఇప్పుడు తెలియదు అనేది దేంతో మొదలైంది? దాన్నే ఆలోచన అన్నాం, దానికి జ్ఞాపకము అన్నాం. ఇప్పుడు తెలియటంలో ఏం జరిగింది? నేను ఈ శరీరము, నా పేరు ఇది, నా ఊరు ఇది, నా ఇల్లు ఇది, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు. ఇక తెలియటం మొదలైనాక మొత్తం సృష్టి తెలుస్తుంది. తెలియటం మొదలవనంత వరకు అసలు సృష్టి లేదు. అంటే సృష్టి ఎప్పుడు ఆవిర్భవిస్తుంది? నేను తెలుసుకుంటుంటే. ఎంత సృష్టి ఆవిర్భవిస్తుంది? నేను ఎంత తెలుసుకుంటే అంతే. అంటే ఇప్పుడు ఎవరికైనా సృష్టి ఎంత ఉంది అంటే, నేను ఎంత తెలుసుకుంటే అంత సృష్టి ఉంది, మిగిలిన సృష్టి లేదు. ఇప్పుడు మనకి ఆకాశంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నాయని అన్నం తప్ప అక్కడ ఏముందో లేదో మనకి ఏం తెలియదు, వాటితో మనకు అసలు సంబంధం లేదు. అక్కడ కూడా మనలాంటి జీవరాశులు ఉన్నాయేమో ఎవరికి తెలియదు, ఉన్న సంబంధం లేదు. నాకు తెలిసిన సృష్టి నాకు సంబంధం.
అందుకే ఎవరికి వాళ్ళు నేను నాది నా వాళ్ళు అన్న దాంట్లోనే ఇరుక్కుపోయి ఉంటారు చూడండి. అది ఎవరికి వాళ్ళు తమకు తాము తయారు చేసుకున్న సృష్టి పంజరం. ఇల్లు తయారు చేసుకుని ఇళ్ళ చుట్టూ అల్లుకొని ఒక పంజరాన్ని పెట్టుకొని అందులోనే జీవిస్తూ ఇది మాకు సుఖం ఇది మాకు దుఃఖం అని ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. నిన్ను అసలు ఎవరు అలా ఏర్పరుచుకోమల్లా, నిన్ను ఎవరు అలా అనుకోమల్లా, నిన్ను ఎవరు అలా భావించుకోమల్లా, నిన్నెవరో ప్రోద్బలం చేసి అలా తొయ్యలే. నువ్వే వెళ్తున్నావు అన్నిటికీ. నువ్వే వెళ్ళి నువ్వే ఏడిచి నిన్ను గిల్లినోడు ఎవరో లేడు అక్కడ. నువ్వే గిల్లుకొని ఏడుస్తున్నావు. నువ్వే మళ్ళీ ఏదో చేసుకొని ప్రయత్నించి నవ్వుకుంటున్నావు. దానికి మళ్ళీ నేను ఏడ్చాను నవ్వాను అసలు ఈ సుఖ దుఃఖాలు ఎందుకు, ఎవరి సృష్టి ఎందుకు అని మళ్ళీ మాట్లాడుతున్నాం. మనం అది ఆలోచించుకుని మొత్తం మనమే కదా ప్రయత్నాలు. తృప్తి లేని అసంతృప్త ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఈ సృష్టి ఎందుకండి, గొడవ ఎందుకండి, ఎందుకు ఇవన్నీ మనం కదా తగిలించుకుంది. ఇప్పుడు భర్త వలన గొడవ అనుకో, భర్తను తగిలించుకుంది నువ్వు కదా. వదిలే దమ్ముంటే వదిలేసి హ్యాపీగా బతుకు. భార్యను తగిలించుకుంది నువ్వు కదా, వదిలేసి హ్యాపీగా బతుకు దమ్ముంటే. పిల్లలను తగిలించుకుంది నువ్వు కదా, వదిలేసి హ్యాపీగా బతుకు. అంటే వదిలేయనని నేను చెప్పటల్లా, భావనకి చెబుతున్న బంధానికి అనేది మనం వేసుకున్న బంధము. అందుకే ఆధ్యాత్మికతలు ఏం చెప్పారు చేసా, తామరాకుపై నీటి బొట్టులా ఉండన్నారు. అన్ని సూచనలు ఇచ్చారు. నువ్వు వదలక్కర్లేదు, పారిపోక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నా భార్యనో నా భర్తనో నా కొడుకునో నా కూతురునో నా తండ్రినో నా తల్లినో నా స్నేహితుడినో నా అనే ఎవరినైనా నేను వాళ్ళ మరణం నుంచి రక్షించగలనా? కనీసం వాళ్ళకి జబ్బు వస్తే తగ్గుద్దో లేదో నాకు తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుతానంతే. అందుకే తెలియదు కనుక కంగారు పడతాం, అదే మనకి దుఃఖమైంది. ఒకవేళ అది మనకి తెలిసి అన్ని తగ్గిపోతే అదే సుఖమైంది. నా వాళ్ళకి ఏమి అవ్వకపోవడం సుఖమైంది, నా వాళ్ళకి ఏదన్నా అవ్వడం దుఃఖమైంది. ఎందుకని నా వాళ్ళు అనుకున్నా. మరి అది నా వాళ్ళని నేను అనుకోలేదు అంటే ఏంటి? జాగ్రత్తగా గమనించండి. సృష్టి ఉంది, సృష్టి ఉంది, మనుషులు ఉన్నారు, కానీ నా వాళ్ళు అని నేను అనుకోలేదు. అప్పుడు వాళ్ళు చచ్చిపోతున్నారు, పుడుతున్నారు, నాకేం సంబంధం లేదు. నా అని నేను అనుకోకపోతే ఉన్న సృష్టి కూడా నాకు లేనట్టే. ఇప్పుడు సృష్టి లేదుగా. నా పక్క ఇంట్లో ఎవరో చచ్చిపోయారు, నాకేం ప్రాబ్లం లేదు. నా పక్క ఇంట్లో ఎవరో పుట్టారు, అదే నాకు ప్రాబ్లం లేదు. నాకు సుఖము కాదు, దుఃఖము కాదు. అలా ప్రపంచంలో రోజు కోటాను కోట్ల మందికి అనేక అనర్థాలు జరుగుతున్నాయి, అనేక లాభాలు జరుగుతున్నాయి. అసలు వాటితో నాకు సంబంధం లేదు. నాకు తెలియని మీద అసలు నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా నేను పట్టించుకోను. ఎవరు పోగది అంటే అసలు ఇప్పుడు నేను నాది నావేని సృష్టి ఏర్పరుచుకుంది ఎవరు? నేను నా ఇష్ట ప్రకారం ఏర్పరచుకున్న సృష్టి అది. నాకేం కావాలో నాకేం అక్కర్లేదు రెండింటినీ సృష్టిలో పెట్టుకున్నా, ఇష్టాలని. కావలసిన అన్ని ఇష్టాలు అన్నవి సుఖాలు ఇస్తున్నాయి, కష్టాలు అన్నవి నాకు ఇవి అక్కర్లేదు అనుకున్నవి దుఃఖాలు ఇస్తున్నాయి. ఇంక ఇప్పుడు సుఖము దుఃఖము భావం తయారు చేసుకున్నెవరు? నేను. నా సొంత సృష్టి తయారు చేసుకున్నెవరు? నేను. మళ్ళీ ఇదే సృష్టిలో అనంత సృష్టి ఉంది. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి చెట్లు, వందల వేల చెట్లు కూలిపోయినాయి. మరి నాకేం బాధలేదు. మా దొడ్లో చెట్టు కోలకుండా, నేను పెంచుకున్న చెట్టు కోలకుండా ఉండి చాలు నాకు. అలాగే నేను నాది నా వాళ్ళు, నాకేమవ్వకుండా, నా వాళ్ళకేమవ్వకుండా, నా సంపదలకి ఏమవ్వకుండా ఉంటే చాలు. మొత్తం ప్రపంచం సర్వనాశనం అయిపోయింది, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకని ప్రాబ్లం లేదు? అది నా సృష్టి కాదు. అది భావనలోకి తీసుకోకపోతే, నేను నాది నేను నాది అనే బంధం వేసుకోకపోతే ఉన్న సృష్టి కూడా నాకు సంబంధం లేదు. సృష్టి ఉంది, కనపడుతుంది, కానీ సంబంధం లేదు నాకు దాంతో. అది నాశనం అయిపోయినా నాకు లేనట్టే. అది ఆనందంగా ఉన్నా నాకు లేనట్టే. ఉన్న కళ్ళకి కనపడుతున్నది నాకు లేనట్టే. ఎందుకంటే నేను స్పందించను దానికి. ఇప్పుడు దానికి ఎలా స్పందించకుండా ఉంటున్నావో, నువ్వు వేసుకున్న బంధాలకు కూడా అలా స్పందించకుండా ఉండడం నేర్చుకో. అలాని వదిలేయమని కాదు, అక్కడే ఉండు, అలాగే ఉండు, అనుభవించు. తామరాకుపై నీటి బొట్టులో ఉండు, బంధం వేసుకోబాగా. ఎందుకంటే నీ చేతులు లేదు. జనన మరణాలు నీ చేతిలో లేవు. ఎప్పుడే అనారోగ్యాలు వస్తే నీ చేతిలో లేదు. వాళ్ళు బ్రతకడానికి చాలా సులువైన చక్కటి మార్గాలు చెప్పారు. నువ్వు బంధం వేసుకోకపోతే, నువ్వు నీ సొంత సృష్టి నేను నాది నా వాళ్ళని నావి అనేటువంటి సృష్టి నువ్వు తయారు చేసుకోకపోతే అసలు నీకు దుఃఖమే లేదు, సుఖం కూడా లేదు. అన్నీ అనిపిస్తావు, సుఖము కాదు దుఃఖము కాదు అవసరానికి. ఇప్పుడు మలమూత్ర విసర్జనలు ఉన్నాయండి, అందులో సుఖమే ఉంది దుఃఖమే ఉంది. బాడీ మల విసర్జన చేయాలని చెప్పింది, వెళ్ళొచ్చాం.
బాడీ మూత్ర విసర్జన చేయాలని చెప్పింది, విసర్జించాం. చెమటలు పెట్టి శరీరం అంతా రోజు చెమటలు పడుతున్నాయి, దుమ్ము ధూళి పడుతుంది, స్నానం చేస్తున్నాం, దాన్ని శుభ్రపరుచుకుంటున్నాం, అలాగే బట్టలు ఉతుక్కుంటున్నాం. వాటిని ఏ భావన లేకుండా ఎలా చేసుకుంటున్నామో అలాగే జీవించేటప్పుడు కూడా నేను నాది నా వాళ్ళు అనేది వ్యావహారికంగా ఏర్పరచుకున్నాం. దాంట్లో నేను వీళ్ళని రక్షించలేను, వీళ్ళని కాపాడలేను, నన్ను నేనే రక్షించుకోలేను. అప్పుడు ధర్మ నిర్వహణ చేయి, హాయిగుండు, నీ భార్యతో హాయిగుండు, నీ భర్తతో హాయిగుండు, బంధం వేసుకోబాక, ధర్మ నిర్వహణ చేయి. అంటే భార్య నుంచి సుఖపడుతున్నావు కనుక తిరిగి భార్యకి సుఖాన్ని అందించు, భర్త నుంచి సుఖపడుతున్నావు కనుక తిరిగి భర్తకి సుఖాన్ని అందించు. అలా ప్రపంచంలో మనుషులందరినీ నువ్వు వాడుకుంటున్నావు కనుక నీ అవసరాలకి తిరిగి నువ్వు వాళ్ళకు ఉపయోగపడు, ఎంత వాడుకున్నావో అంత ఉపయోగపడు. ఇంతే ధర్మం అంటే, ఇంకేం లేదు. నీకు కావాలి, ఇష్టం, నేను పెంచుకోవాలని పిల్లలకి అన్నావు కనుక పెంచుకో, నువ్వే కన్నావుగా. ఒకవేళ పిల్లలు వద్దనుకున్నావు అనుకో, వద్దనుకుంటే పిల్లలు వద్దనుకునేలా జీవించడానికి ఓల్డ్ అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో. పిల్లల్ని కనబాకప్పుడు, అది నీ ఇష్టమే కదా. మొత్తం నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తూ, నువ్వు సృష్టి తయారు చేసుకొని, నువ్వు సుఖ దుఃఖాలకు లోనవుతూ, మళ్ళీ నువ్వు నేను నాది నాది నా వాళ్ళని ఏర్పరచుకున్న సృష్టి తప్ప మిగిలిన సృష్టితో అసలు నాకు సంబంధమే లేదు. అది ఉన్నా ఒకటే, అది పోయినా ఒకటే, అది సచ్చినా ఒకటే, అసలు అది నాకు లేనట్టే అని ఎలా అయితే బ్రతుకుతున్నావో అలా నీ సృష్టిని కూడా తామరాకుపోయి నీటి బొట్టులో అనుకొని బతికితే దాన్ని ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు అన్నారు. ఎందుకని అదే సత్యము కనుక. నువ్వు నీ సృష్టిని కూడా రక్షించుకోలేవు, నీ సృష్టిని కూడా రక్షించుకోలేవు. ఇప్పుడు పెద్ద తుఫాను వచ్చింది, పెద్ద సునామీ వచ్చింది, పెద్ద భూకంపం వచ్చింది, అందరి ఇల్లు పడిపోయినట్టు మన ఇల్లు పడిపోయింది. నువ్వు నాది నాది అనుకుని ఏడవటమే తప్ప నీ అందరి ఇల్లు ఎట్ట పడిపోయింది, ఆ ఇళ్ళకి ఏడవగా. నువ్వు అందరి ఇల్లు పడిపోతే ఏడవగా, ఆ ఇళ్ళ కింద పడి ఎంతమంది చచ్చిపోయినా ఏడవగా. అలాగే అడ్డపడి నీది పడిపోయింది. అప్పుడు కూడా అది ప్రకృతి ధర్మం ప్రకారం వెళ్తుందని సత్యాన్ని అంగీకరించడం తప్ప నువ్వు ఏడిస్తే అది నిజమవుద్దా? అని అవదుగా, మారిపోద్దా? కాబట్టి దాన్ని అంగీకరించి తామరాకుపోయి నీటి బొట్టులో ఉండు. అసలు సృష్టి లేదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు తామరాకుపోయి నీటి బొట్టులో ఉండటం అనేది వస్తే ఒక సమానత్వం వచ్చేస్తుంది. అందరికీ ఏం జరుగుద్దో నాకు అది జరుగుద్ది, అందరికీ ఏం జరుగుతుందో నాకు అదే జరుగుతుంది. నేను ఎలా మిగిలిన సృష్టిని పట్టించుకోవట్లేదో, నేను నాది నావి నా వాళ్ళు కాక మిగిలిన వాడితో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి దుఃఖం ఎలా లేదో ఇక్కడ కూడా నేనెందుకు నా సొంత సృష్టి తయారు చేసుకొని దుఃఖాలకు లోనవుతున్నాను, సుఖాలకు లోనవుతున్నాను? సహజంగా జీవించవచ్చుగా. ఆ సహజంగా జీవించవచ్చుగా అన్నదే ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అది సత్యము, ఆ సహజత్వం సత్యము. ఎందుకంటే నా వాళ్ళని కూడా నేను రక్షించుకోలేను, నా వాళ్ళని కూడా నేను కాపాడుకోలేను. మొత్తం సృష్టికి ఏం జరిగిందో నాకు అదే జరుగుద్ది. నేను నాది నావి నా వాళ్ళు అన్న సృష్టి నేను తయారు చేసుకు ఏర్పాటు చేసుకున్న సృష్టి వలన నేను సుఖ దుఃఖములకు లోనవుతున్నాను. నాకు భిన్నంగా బోల్డ్ సృష్టి ఉంది, కానీ నేను అసలు దాని సృష్టి అని అనుకోవట్లా, గుర్తించట్లా. వాళ్ళు చచ్చినా పర్లేదు, వాళ్ళు బతికినా పర్లేదు, వాళ్ళు ఏమైనా నాకేం ప్రాబ్లం లేదు. అంటే సృష్టి ఉన్నా గుర్తించట్లా, లేదన్న భావనలో ఉన్నా. అప్పుడు నీ జీవితం కూడా అలాగే జీవించు. ఎందుకని అది నీ చేతిలో లేదుగా, అది కూడా నీ చేతిలో లేదుగా. ఎవరి జనన మరణాలు మన చేతిలో లేవుగా. అది మనవాళ్ళైనా సరే. ప్రకృతి వైపరీత్యాలు మనం ఆపలేంగా. మన వాళ్ళు బాగుండాలని కోరుకోగలం, బాగోపోతే ఏడవగలం తప్ప చర్యలు అని ఆపలేంగా. ఇప్పుడు మనం సొంత కొడుకో మనం సొంత కూతురో వాళ్ళే అనేక వ్యసనాలు అలవాటు చేసుకుంటారు. రోడ్డు మీద సిగరెట్లు వచ్చినాయి, తాగుళ్ళు వచ్చినాయి, పబ్బులు వచ్చినాయి, ప్యాకెట్లు వచ్చినాయి, వ్యభిచారాలు వచ్చినాయి, ఎన్నో ఉన్నాయి అనర్థకరమైనవి. నువ్వు నీ కొడుకుని ఆపగలవా? నీ కూతురుని ఆపగలవా? ఆ అలవాట్లు చేసుకోకుండా అసలు నీ భర్తను ఆపగలవా? నీ భార్యని ఆపగలవా? చెడులోకి వెళ్లకుండా నువ్వు నేను నాది నావి నా వాళ్ళు అనుకున్న దాంట్లో చెడులోకి వెళ్లకుండా అసలు నీ వాళ్ళని నువ్వు ఆపగలవా? నీ సృష్టిని నువ్వు ఆపగలవా? ఆపలేవు. అసలు నిన్ను నువ్వు ఆపుకోగలవా? ఆపలేవు. నిన్ను నువ్వే ఆపుకోలేని స్థితిలో బతుకుతూ సృష్టి ఎందుకంటే అట్ట నిన్ను ఆపుకోవచ్చు. నిద్రలో ఆపేసావుగా. నువ్వు ప్రయత్నించి నేను చెడు లేకుండా చేసుకోవచ్చు. నువ్వు సత్యాన్ని అర్థం చేసుకొని తామరాకుపోయి నీటి బొట్టులో జీవిస్తే సృష్టి లేదు, నీకు సుఖం లేదు, దుఃఖం లేదు. జీవన్ముక్తులైన మహాత్ములు అలాగే జీవించారు, సత్యం తెలుసుకున్నారు. ఈ శరీరం నేను కాదు, శక్తి నేను విషయపరంగా చెప్పాను, ఇక్కడ మాట్లాడుకుంటున్నాం.
ఎందుకని అర్థం అవడానికి సృష్టి లేదు అనేది ప్రాక్టికల్గా మన లైఫ్లోనే ఉంది. మనకి ఎంత సృష్టి ఉందంటే మనం తయారు చేసుకొని నాది అనుకున్న సృష్టి మెలకువలో నిజం, మిగిలిన సృష్టి మనకు నిజం కూడా కాదు. ఎందుకని నిజం కాదంటే దానివల్ల మనం సుఖదుఖాలకు లోనవ్వం. నిద్రలో అసలు నా సృష్టి కూడా లేదు, ఆ సృష్టి కూడా లేదు, నేనే లేను. ఆ తెలియటనే ప్రాసెస్ అయిపోయింది. అప్పుడు అసలు సృష్టి లేదు. అలాగూ సృష్టి లేదు, ఎలాగూ సృష్టి లేదు. నువ్వు తామరాకుపై నీటి బొట్టులా ఉంటే అసలు సృష్టి లేదు. నీకు తెలియటనే ప్రాసెస్ జరుగుతున్నా కూడా సృష్టి లేదు. ఇది సృష్టి అన్నారు కనుక ఇలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు ఒరిజినల్ సత్యం ఏంటి, నా స్వస్వరూపం ఏంటి, ఈ తెలియట అనే ప్రాసెస్ ఎక్కడ మొదలైంది అంటే ఆలోచనతో మొదలైంది. నేను ఈ శరీరం. ఆలోచన ఏ రూపంలో ఉంది? ఆలోచనకి ఆలోచనలు వస్తూనే ఉంటాయిగా, జ్ఞాపకాలకు జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయిగా, భావాలకు భావాలు వస్తూనే ఉంటాయిగా. అవేగా శరీరాన్ని గడిపేది. ఆలోచన లేకపోతే అసలు శరీరం కదలదుగా. అంటే ఈ ఆలోచనల, భావాల, జ్ఞాపకాల సమూహం మనసు. మనసుని పేరేది. ఇప్పుడు అందులోంచి, ఆ మనసులోంచి ఏదో ఒకటి వచ్చి శరీరాన్ని తాకి కదపకపోతే శరీరానికి అసలు ఎగ్జిస్టెన్స్ లేదు, ఎంటిటీ లేదు, దానికి తెలియదు. అంటే తెలియజేసేది ఏంటి? మనసు, ఆలోచన. అదే రూపంలో ఉంది, తెలియదు. అసలు ఉందా లేదా? ఎందుకు లేదండి బాబు, నా లోపల ఉందిగా. అందుకే చెప్పి ఆధ్యాత్మికం మనమే. ఫస్ట్ మాట్లాడింది అది. ఆధ్యాత్మికం మనమే. మనకు ఉందని తెలుసు, ఆలోచనలు ఉన్నాయని తెలుసు, మనసు ఉందని తెలుసు, భావాలు ఉన్నాయని తెలుసు, జ్ఞాపకాలు ఉన్నాయని తెలుసు, అవన్నీ నన్ను కదుపుతున్నాయని తెలుసు, వాటి వలన సుఖదుఖాలకు లోనవుతున్నానని తెలుసు, వాటి వలన భావోద్వేగాలకు లోనవుతున్నానని తెలుసు, వాటి వలన ప్రయత్నిస్తున్నాను, పరుగులు పెడుతున్నానని తెలుసు. కానీ అవి ఎలా ఉన్నాయి? ఆలోచనలు ఎలా ఉన్నాయి? భావాలు ఎలా ఉన్నాయి? భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? వాటి రూపం ఏంటి? అవి ఎక్కడ ఉన్నాయి? ఎంత ఉన్నాయి? ఏ సైజులో ఉన్నాయి? వాటి స్వరూప స్వభావాలు ఏంటి? వాటి విశేషణాలు ఏంటి అని తెలుసా? తెలియదు. వాటి రంగు, రుచి, వాసన ఏంటి? తెలియదు. ఉన్నాయి అని తెలుసు. ఉన్నవని తెలుసు, కానీ ఎలా ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఎంత ఉన్నావో అసలు తెలియదు. అదే ఆధ్యాత్మికం. అందుకే అప్పుడు ఆ స్థితిని శక్తి అని పేరు పెట్టారు. ఉన్నది అని నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఆలోచనగా, మనసుగా, భావంగా, భావోద్వేగాలుగా అది నేనే అయి ఉండి, అదే నా శరీర కదలికలకు మూలమై ఉంది. నాకు తెలియకపోతే అసలు శరీరాన్నే కదపలేను నేను. కాబట్టి ఆ తెలియట అనేది నాకు తెలుస్తున్నది, అదే మనసు. ఆ తెలియజేస్తున్నదే మనసు, ఆ తెలియజేస్తున్నదే ఆలోచన, ఆ తెలియజేస్తున్నదే భావము, ఆ తెలియజేస్తున్నదే జ్ఞాపకము. అది లేకపోతే అసలు శరీరం పనిచేయదు అన్నప్పుడు ఇప్పుడు శరీరం ముఖ్యమైందా, తెలియజేస్తున్నది ముఖ్యమైందా? తెలియజేస్తున్నది లేకపోతే శరీరం దేనికి పనికిరాదు. అసలు దీనికి తెలియటం అనేది ఉండదు. అప్పుడు మనసు ప్రధానమైపోయింది శరీరం కంటే. ఎప్పుడు నువ్వు పరిశీలించుకొని చదువుకుంటే, చదువుకోకపోతే శరీరాన్ని కలిపేసుకొని అన్నీ వెళ్ళిపోతాం. మొత్తానికి శరీరమే, సర్వము శరీరమే. అది అజ్ఞాన భావన అయింది. ఎప్పుడు మనసు దగ్గరికి వెళ్ళేటప్పటికి మనసే శరీరం కంటే ప్రాముఖ్యమైంది అయింది. ఎందుకని? మనసు చెప్పకపోతే శరీరానికి అసలు ఏమీ తెలియదు. నేనున్నానన్న భావన ఎరుకను కలుగు చేస్తుంది మనసు. అక్కడి నుంచి కాలు కలపాలా, చేయి కలపాలా, కన్ను రెప్ప కొట్టాలా, నడవాలా, చూడాలా, తినాలా, తాగాలా, చూసింది గ్రహించాలా, మొత్తం మానసిక చర్యలే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నాలో శరీరము ముఖ్యమైందా, మనసు ముఖ్యమైందా అంటే మనసు ముఖ్యమైంది. అదే ఆన్సర్ వస్తుంది ఎవరికైనా. ఎందుకని అది లేకపోతే శరీరం నడవలేదు, అసలు ఏం చేయలేదు. కాబట్టి మనసు ముఖ్యమైనది అయినప్పుడు ఇప్పుడు మనసు యొక్క స్వరూప స్వభావములేమి తెలియదు నాకు. అది ఎక్కడ ఉంది తెలియదు, ఎంత ఉంది తెలియదు, ఎలా ఉంది తెలియదు. తెలియదు అన్న ఆన్సర్ తప్ప అసలు లేదండి పని తెలియదు అంటున్నారు కదా, లేదని చెప్పండి. లేకపోవడం ఏంటండి బాబు, అది కదపకపోతే నేను అసలు కదలలేని, శరీరం నేనని అనుకోలేను కూడా. ఎప్పుడు పరిశీలిస్తే తెలుస్తుంది. పరిశీలించకపోతే శరీరం నేను అనుకొని వెళ్ళిపోతున్నాం. మనసును కూడా శరీరాన్ని కలిపేసుకొని, ప్రాణశక్తిని కూడా శరీరాన్ని కలిపేసుకొని శరీరమే శాశ్వతమైంది అనుకుంటూ వెళ్ళి ఏడవటానికి, చావటానికి ఏడుస్తూ చావు భయంతో జీవిస్తూ కొట్టుకు చేస్తున్నారు రోజు. అయ్యే సుఖ దుఃఖాలు. ఎవరికైతే ఈ సత్యం తెలిసిందో వాళ్ళకి చావు భయం ఎగిరిపోద్ది, ఉండదు. అందుకని ఇప్పుడు మనసు యొక్క స్వరూప స్వభావములు తెలుసుకో అంటే ఉన్నదని ఖచ్చితంగా తెలుసు. ఎందుకని? నాకు ఆలోచనలు పుడుతున్నాయి, భావాలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బోల్డ్ విషయాలు గుర్తున్నాయి నాకు. రోజు ఆ గుర్తున్న విషయాలతో జీవిస్తున్నాను. అందుకే నేను
నా ఇల్లు గుర్తుపడతా, నన్ను నేను గుర్తుపడతా, నా కుటుంబ సభ్యులను గుర్తుపడతా, నేను నాది నావి నా వాళ్ళు అనుకున్న అన్నింటినీ నా సొంత సృష్టిని నేను తయారు చేసుకుందాన్ని గుర్తుపడుతూ ఉంటారు. అదే తెలియట. ఓకే, ఇప్పుడు మనసు ఎలా ఉన్నది? శరీరం వలె ఉన్నదా? లేదుగా, శరీరం వలె ఉండి తెలిసేదిగా. అలా ఉన్నదని నిర్ధారణగా నాలోనే తెలుస్తూ ఎలా ఉందో తెలియని స్థితిలో ఉన్నదానిని శక్తి అన్నారు. ఎందుకనంటే శక్తికి రూపము లేదు, శక్తికి రూపం అంటే దృశ్యం లేదు, శక్తికి స్పర్శ లేదు, శక్తికి శబ్దం లేదు, శక్తికి వాసన లేదు, శక్తికి రుచి లేదు. అంటే ఈ పంచేంద్రియములకు అందేలా శక్తి లేదు, శక్తి శక్తిగా ఉన్నదంతే. ఇప్పుడు దాన్ని ఎలా ఉందో అలాగే పట్టుకోవాలి. నువ్వు శరీరంతో పట్టుకునే ప్రయత్నం చేయకూడదు దాన్ని. అందుకని ఇప్పుడు శరీరాన్ని చక్కగా కూర్చోబెట్టి ధ్యానము తపస్సు అంటే ఏంటంటే ఇక శరీర ప్రయత్నాలు ఆపేశాను. శరీరంతో దేన్ని పట్టుకోగలను? శరీరం లాంటి పదార్థాలను పట్టుకోగలను. అందుకే పంచేంద్రియములు శబ్దస్పర్శ రూపరస గంధములతో ఉన్నాటినే పట్టుకోగలను. కానీ నా మనసు అలా లేదు. కాబట్టి దాన్ని ఎలా పట్టుకోవాలంటే దాంతోనే పట్టుకోవాలి, శరీరాన్ని వదిలేయాలి. ఎందుకంటే నా మనసే కదా. అందుకని చక్కగా ధ్యాన ముద్రలో కూర్చున్నాను. అంటే శరీరాన్ని కదపకుండా కూర్చున్నాం, మీ ఇష్టం వచ్చినట్టు కూర్చోండి, నిద్రపోకూడదు అంతే. ఇప్పుడు కూర్చున్నా, ఇప్పుడు మనసును చూసుకుంటున్నా, అంటే మనసుని మనసుతోనే పట్టుకుంటున్నా. పట్టుకోవచ్చుగా, తెలుస్తుంది మనసు నాకు ఫలానా ఆలోచన వచ్చింది, ఫలానా కోపం వచ్చింది, ఫలానా బాధ వచ్చింది, ఫలానా దుఃఖం వచ్చింది, ఫలానా కోరిక వచ్చింది, ఫలానా ఆశ వచ్చింది, ఫలానా ఈర్ష్య వచ్చింది, నాకు అన్నీ తెలుస్తున్నాయిగా. ఇప్పుడు మనసుని మనసుతో పట్టుకున్నా, ఆ మనసులాగా ఉండిపోయా, అని శరీర భావన పోయింది. ఇప్పుడు మనోభావనలో అన్ని కదులుతున్నాయి. కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు, ఇష్టములు అయిష్టములు, సుఖములు దుఃఖములు అన్ని కదులుతున్నాయి. అది స్వప్నలోకము, మనోలోకము. స్వప్నలోకంలో అన్నీ ఉన్నటువంటి, అన్ని కదులుతున్నటువంటి, అన్ని ఘన పదార్థాలతో భౌతికంలో అనుభవించినట్టే ఉంటుంది. కానీ అక్కడేముండదు. ఎండమావుల్లో నీళ్లు వల్లే. ఎండమావుల్లో నీళ్లు ఎప్పటికీ దాహాన్ని తీర్చలేవు. ఎందుకంటే అవి నిజంగా నీళ్లు కాదు, నీళ్ళలా కనపడుతుంది. అక్కడ నీళ్ళలా కనపడుతుంది అంతే. అలా అందుకని అది మొత్తం ఊహాలోకం అంతా మనోలోకము, స్వప్నలోకము. అందుకని ఇప్పుడు ధ్యానంలో నేను నాకేదో అయిపోతుంది, ధ్యానం చేయలేకపోతున్నాననేవి పిచ్చి మాటలు. ధ్యానం అంటేనే మనసులోకి వెళ్ళాను, శరీరాన్ని దాటి మనసులో ఉన్నాను, ఏమీ అవట్లేదు, మనోలోకంలో ఉన్నాను. నా మనోలోకంలో ఉన్నాయన్నీ నేను చూస్తున్నాను, మనసుని మనసుతో చూస్తున్నాను. శరీర భావన నుంచి అవుతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం, నాకేదో అయిపోతున్నట్టు ఉందని. శరీర భావం, ఇంకేం శరీరం కదపట్లేదుగా, అందుకని మనసు కూడా కదలకూడదు అనుకుంటున్నారు. కాదు, మనసుని మనసుతో చూస్తున్నాను, అది ధ్యానం అండి. ధ్యానం అంటే తపస్సు అంటే అర్థం ఏంటంటే మనసుని మనసుతోనే చూస్తున్నాను. మనసుని చూడటానికి, మనసుని మనసుతో చూడటానికి ఇంద్రియాలు అక్కర్లా, మనసు అనే ఇంద్రియమే. అందుకే నాకు లోపల ఉన్నాయన్నీ తెలుస్తున్నాయి. స్వప్నలోకంలో మొత్తం అన్ని దృశ్యాలు చూస్తాను. కళ్ళలో నేను కూడా ఉంటాను. నా కళ్ళలో నేను కూడా ఎందుకుంటాను? మనోలోకంలో నేనున్నాను. నా మనోలోకంలో నా శరీరం ఇలా ఉండదనే దృశ్యం ఉంది అక్కడ, నా శరీర రూపం ఉంది అక్కడ. అందుకని నా కళ్ళలో నేను కూడా ఉంటాను. అది మనోలోకము, అంటే మనసుని మనసుతో చూస్తున్నాను. ఇది ధ్యానంలో పర్ఫెక్ట్ స్థితిలో ఉన్నారు మీరు. ఇప్పుడు మనసు కదులుతుందండి, పర్ఫెక్ట్ స్టేట్ అది. శరీరాన్ని వదిలేసి మనోలోకంలోకి వెళ్ళారు. నెక్స్ట్ స్టెప్ అదే, మనసుని మనసుతోనే చూస్తారు. అయితే అక్కడే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనకు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అందులో వచ్చే సుఖములు, అందులో వచ్చే దుఃఖములు, అందులో వచ్చే భయములు ఏవి నావి కావు. అవి ఎండమావుల్లో నీళ్లు. అనుభవించడానికి లేదు అక్కడ, అనుభవించడానికి ఘన పదార్థం ఏమి లేదు. అది ఊహాలోకము, అది శక్తి తరంగములు అంతే. శక్తిలో ఒక ఊహ, వాస్తవికంగా ఘన పదార్థం లేదు శరీరంతో అనుభవించినట్టుగా. కాబట్టి ఆ సత్యమును ముందే తెలుసుకొని, మహాత్ములు అందించిన ఆ సత్యాన్ని గ్రహించుకొని మానసికంగా భయపడకుండా, మానసికంగా దుఃఖపడకుండా, మానసికంగా సుఖపడకుండా మనసుని మనసుగా చూడు. ఎందుకని భయపడేది శరీరం, దుఃఖపడేది శరీరం, సుఖపడేది శరీరం. అది లేదు అక్కడ, వాస్తవ లోకంలో లేవు. నీకు కలలో పులి నిన్ను చంపలేదు, మనసులో పాము నిన్ను కరిసి చంపలేదు, మనసులో పులి నిన్నేమీ చేయలేదు.
మనసులో స్త్రీ పురుషుడు నీకు సుఖాన్ని ఇవ్వలేరు. మనసులో ధనం, సంపదలు, ఐశ్వర్యం నీకు ఉపయోగపడవు. మనసు భావనలో, ఊహలో, కల్పనలో ఉన్నది ఏది నీకు ఉపయోగపడదు. అందుకే అది స్వప్నలోకము, మిథ్యాలోకము. అది మిథ్యాలోకం అని తెలుసుకొని మనసుని మనసుతో చూడు. అలా కొంతకాలం బాగా పర్ఫెక్ట్గా ఇది మనసు అని తెలిసే వరకు చూస్తూనే ఉండు. ధ్యానంలో మొదటి స్టెప్ అది. అక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శరీర భావనతో ధ్యానం చేయకూడదు, శరీర భావనతో తపస్సు చేయకూడదు, శరీర భావనతో అంతరంగంలోకి వెళ్ళకూడదు. శరీర భావాన్ని వదిలేశాను, శరీరాన్ని నడిపేది మనసు. శరీరం కంటే విలువైనది మనసు. ఎందుకంటే మనసు లేకపోతే శరీరం పనిచేయలేదు. అసలు నాకు గుర్తింపే నాకు తెలియదు. తెలియటనే ప్రాసెస్సే మొదలవదు. తెలియటనే ప్రాసెస్ మొదలవుతుంది మనసు దగ్గర. కాబట్టి ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నప్పుడు మనసుని మనసుతో చూస్తున్నాను. మనసుకు అంత శక్తి ఉంది. ఎందుకనే శక్తి స్వరూపం. మనసుకి కళ్ళు మనసే, మనసుకు చెవులు మనసే, మనసుకు వాసనలు ముక్కు మనసే, మనసుకు స్పర్శలు చర్మము మనసే, మనసుకి స్త్రీ పురుష శారీరక సుఖ జననేంద్రియం మనసే. అంటే పంచేంద్రియములు మనసుకు మనసే. ఆ అద్భుతాన్ని గుర్తించు. అంటే శరీరంతో విడివిడిగా పంచేంద్రియముల ద్వారా అనుభవించినటువంటివన్నీ మనస్సుతో, ఇంద్రియములు లేకుండానే మానసిక శరీరంలో మనసుతో మనసే అనుభవిస్తుంది. దానికి శరీరం అక్కర్లా. ఆ మానసిక శక్తిని గుర్తించు, ఆ మానసిక ఊహను గుర్తించు, ఆ మానసిక వైభవాన్ని గుర్తించు. అంతే తప్ప భయాలకి, బాధలకి, కష్టాలకి లోనైపోబాగా. అది మనోలోకం. మనోలోకంలో నీకు నువ్వే రమిస్తున్నావు నీ శక్తితో. మనసులో ఉన్న అనేకత్వం అంతా మానసిక శక్తే. మనసులో ఉన్న దృశ్యాలన్నీ మానసిక శక్తే. మనసులో ఉన్న శబ్దాలన్నీ మానసిక శక్తే. మనసులో ఉన్న వాసనలన్నీ మానసిక శక్తే. మనసులో ఉన్న స్పర్శలన్నీ మానసిక శక్తే. మనసులో ఉన్న రుచులన్నీ మానసిక శక్తే. మనసులో ఉన్న సృష్టి మొత్తం మనోశక్తే. ఏకశక్తిలోనే ఇంత విచిత్రంగా అనేకంగా ఉన్నాయి. అవన్నీ ఒకే ఏక మానసిక శక్తిలో ఉన్నాయి. ముందు అది గుర్తించు. శరీర భావనలో మనసులోకి వెళ్ళావనుకో, అవన్నీ భయాలు, దుఃఖాలు, సుఖాలు అని మళ్ళీ అక్కడ నానా బాట్లు పడతాయండి. నాకు జ్ఞానం కుదరట్లేదండి, తపస్సు కుదరట్లేదండి. ఇది తెలిసొచ్చే కదా నీకు ఎవడైనా సరైన గైడెన్స్ అవటానికి. ఇదే తెలిసి చావకుండా వాళ్ళు మహాత్ములు అయిపోయారు బోర్డు మంది. అంటే నిజమైన మహాత్ముల్ని అంటలేదు, బోర్డులు తగిలించుకున్నామని చెబుతుంది. ఇంకా వాళ్ళు నీకు డైరెక్షన్లు ఇచ్చేసి వేల సాధనలు పెట్టేశారు. అసలు ఏ సాధన లేదు. మనోలోకంలో ఏకశక్తిలో ఉన్న అనేకత్వాన్ని దర్శించు. ఇప్పుడు శరీరంతో, ఏక శరీరంతో అనేక సృష్టిని గ్రహించావు. శరీరం ఒక్కటే, కానీ పంచభూతాత్మకంగా సృష్టిలో ఉన్న అనేకత్వాన్ని గ్రహించావు. అది మనసులోకి వచ్చింది. అంటే శరీరంలో సృష్టిలో అనేకత్వం కనబడుతుంది, దాన్ని గ్రహించావు. ఇప్పుడు మనసులో మనసులో ఏకశక్తిలో అనేకత్వం కనబడుతుంది. నువ్వు ఏర్పరుచుకున్న సృష్టి. కళ్ళతో చూసినవన్నీ ఏకశక్తిలోనే ఉన్నాయి, చెవులతో విన్నవన్నీ ఏకశక్తిలోనే ఉన్నాయి, నాలుగుతో రుచి చూసినవన్నీ ఏకశక్తిలోనే ఉన్నాయి, ముక్కుతో వాసన చూసినవన్నీ ఏకశక్తిలోనే ఉన్నాయి. స్త్రీ పురుష శారీరక సుఖభోగములు ఎన్ని అనుభవించావో అవన్నీ ఏకశక్తిలోనే ఉన్నాయి. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు ఎన్ని కోటాను కోట్లు నువ్వు గ్రహించావో అవన్నీ ఏకశక్తిలో అనేకంగా ఉన్నాయి. ఏక మానసిక శక్తిలోనే అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శరీరపరంగా ఏక శరీరము అనేకత్వాన్ని దర్శిస్తుంది సృష్టిలో. ఇది సహజ జీవనం, శరీరపర జీవనం, ఇది భౌతికం. అని మనసులోకి వెళ్తే ఏక మానసిక శక్తిలో అనేకత్వం ఉంది, సృష్టి ఉంది. సృష్టి అంతా ఎక్కడుంది? ఏక మనస్సులోనే ఉంది. ఏక మానసిక శక్తి అక్కడ అనేకంగా లేదు. ఇప్పుడు బయట మనం భూమి మీద చూసామనుకోండి, చెట్లు విడివిడిగా అనేకం ఉన్నాయి, మనుషులు విడివిడిగా అనేక మంది ఉన్నారు, జంతువులు విడివిడిగా అనేకం ఉన్నాయి, గ్రహగోళ నక్షత్రములు, పదార్థములు, విషయములు, వస్తువులు అన్నీ అనేకంగా వేరువేరుగా ఉన్నాయి. అది శరీరం సత్యం, అది శరీర సత్యం. కానీ మనోసత్యం ఏంటి? ఏక మానసిక శక్తిలో ఈ అనేకత్వం అంతా ఉంది. మానసిక శక్తి ఒకటేది, కానీ దాంట్లోనే అనేకత్వం కలిసి ఉంది. అదే స్వప్నలోకంలో ఏక మానసిక శక్తి స్వప్నలోకంలో అనేకత్వాన్ని నీకు చూపిస్తుంది.
అంటే అనేకత్వాన్ని శరీరంతో చూస్తున్నప్పుడు అది నిజమే, శరీర భావంలో, సృష్టి భావంలో ఏక శరీరం అనేకత్వాన్ని అనుభవిస్తుంది పంచేంద్రియాల ద్వారా, అది నిజమే శరీరానికి. కానీ ఎప్పుడైతే మనసులోకి వెళ్ళిపోయావో, మనసు కూడా నువ్వేగా, శరీరాన్ని నడిపోయేది మనసేగా, ఏక మానసిక శక్తిలో అనేకత్వాన్ని చూస్తున్నావు నువ్వు. అది ఎక్కడుంది? మళ్ళీ ఇదే శక్తిలో కలిసి ఉంది, విడిగా లేదు. అంటే సినిమా తెరపై, ఇప్పుడు సినిమా తెర మనసు అనుకున్నాం అనుకోండి, సినిమా తెరపై ఆడుతున్న బొమ్మలు, అనేక బొమ్మలు కదలాడుతూ ఉంటాయి సినిమా తెర మీద, కానీ తెర ఒకటే, బొమ్మలు అనేకంగా ఉన్నట్టు కనపడతాయి. అలాగే ఏక మానసిక శక్తిలో అనేక సృష్టి కనపడుతుంది, అదే స్వప్నలోకం. అందులో నేను కూడా ఉన్నాను, నేను కూడా ఉంటాను. ఎందుకుంటాను? ఎందుకంటే నా మనసులో నా రూపం కూడా ఉంది. ఇప్పుడు చక్కగా తలదూకుంటాం, ఎలా ఉంటాం, మన ఫోటోలు మనం ఎందుకు గుర్తిస్తాం ఇది నేనే అని? మన రూపము, మన దృశ్యము, మన శరీరము కూడా మనసులో ప్రింట్ అయ్యింది, లేకపోతే నన్ను నేను గుర్తుపట్టలేను. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఏక మానసిక శక్తిలో అనేకత్వాన్ని దర్శిస్తావు. అందుకు ధ్యానం చేయాలి, అందుకు తపస్సు చేయాలి. నీ మనసును నువ్వు మనసుతోనే చూడాలి. మనసే సమస్త ఇంద్రియములలో పనిచేస్తుంది. ఏకశక్తి, శక్తికి అన్ని శక్తులు ఉన్నాయి. అప్పుడు నీకు అర్థమవుతుందో మానసిక శక్తి ఏకత్వము, దానికి అసలు ఇంద్రియములతోనే పని లేదు. శక్తే శక్తిని చూడగలదు, శక్తే శక్తిని గ్రహించగలదు, శక్తే తనలో తాను అనేకత్వమును సృష్టించుకోగలదు అనేది నీకు మనసులో తెలుస్తుంది. అందుకే నాకు ధ్యానం కుదరలేదండి అంటే ఆ గురువు గారు కూడా సాధనలు చెబుతాడు. నీకు తెలిసేగా, ఎవరికైనా తెలిసి చావాలిగా. అది అక్కడ ఉన్న ప్రాక్టికాలిటీ అండి. భిన్నత్వం నుంచి ఏకత్వంలోకి వచ్చాం. శరీరంలో ఏక శరీరము భిన్నత్వాన్ని దర్శిస్తుంది సృష్టిలో. నా అంతరంగంలోకి నేను ఎప్పుడైతే వచ్చానో ఏక మనసులోనే ఆ భిన్నత్వాన్ని దర్శిస్తున్నాను. ఏంటి? ఆలోచనలు, భావాలు, శబ్దాలు, దృశ్యాలు, రూపాలు అన్నీ. కానీ అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఏక మనసులోనే ఉన్నాయి. పోనీ అవి ఏ రూపంలో ఉన్నాయి? మళ్ళీ మనసు రూపంలోనే ఉన్నాయి, మళ్ళీ శక్తి రూపంలోనే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ అందులోనే విలీనమైపోతున్నాయి, అందులోనే ఉద్భవిస్తున్నాయి, అందులోనే విలీనమైపోతున్నాయి, అందులోనే ఉద్భవిస్తున్నాయి. అందులో విలీనం అంటే మనసులోని విషయాలు మనసులో విలీనమైపోయినప్పుడు నిద్రాస్థితికి వెళ్తున్నాయి. మనసులోని విషయాలు మళ్ళీ అందులోనే వ్యాప్తి చెందినప్పుడు మెలకువకు వస్తున్నాయి. ప్రకటింపబడినప్పుడు మెలకువకు వస్తున్నాయి. ప్రకటింపబడినప్పుడు అవి మానసిక శక్తే, శక్తి రూపంలో ఉన్నాయి. అది పదార్థతత్వం లేదు, అదే స్వప్నలోకం. విలీనమైపోయినప్పుడు అదే శక్తిలో విలీనమైపోయింది, బయటకేం కాదు. సినిమా అదే తెర మీద ఆడుతుంది, ఆగిపోయినప్పుడు అది అక్కడే ఆ తెర ఉంది, అంతే, సేమ్. ఇప్పుడు విలీనమైపోయినప్పుడు ఆ మనసు ఏమైంది? ఇప్పుడు ఈ విషయాలన్నీ ప్రకటింపబడుతున్నప్పుడు, మనసులో విషయాలన్నీ మానసిక శక్తితో కదులుతున్నప్పుడు మెలకువలో కూడా అది ఊహగా ఉంటుంది. ఊహలో అంటాం. కూర్చొని భయపడిపోతుంటారు ఊహలతో, లేదా కూర్చొని ఊహల్లో కళ్ళల్లో తేలిపోతుంటారు. అవి చేసేస్తాం, ఇది చేస్తాం, పగట కళ్ళ కనబాక అంటూ ఉంటారు. అంటే ఏంటి? మెలకువలో ఊహలు చెబుతున్నారు వాళ్ళు. అది మనోలోకము. అది నిద్రపోయినప్పుడు స్వప్నలోకము. ఇక్కడ మీరు తెలుసుకోవలసింది ఏంటంటే రివర్స్ థియరీ ఉంది. శరీరంతో ఉన్నప్పుడు శరీరం నిజమే, కానీ ఏక శరీరము అనేకత్వపు సృష్టిని గ్రహిస్తుంది. అంటే సృష్టి అంతా అనేకంగా ఉందనే విషయాన్ని గ్రహిస్తుంది శరీర భావంలో. మనోభావంలో ఏకశక్తిలోనే సృష్టి మొత్తం ఉన్నదని తెలుస్తుంది. నా మనసు అనే ఏకశక్తిలోనే సృష్టి అంతా ఉంది. శక్తి అని ఎందుకు పిలిచామంటే ఎలా ఉన్నదో తెలియదు, నాకు దాన్ని పట్టుకోవటం కుదరదు. శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా, పంచేంద్రియముల ద్వారా పట్టుకోవటం కుదరదు, కానీ ఉందని స్పష్టంగా తెలుసు. దాని పేరు శక్తి. అలా శక్తి అని పిలువబడుతున్న నా మనసులోనే, ఆ శక్తిలోనే అనేకంగా విభిన్నంగా కోటాను కోట్ల విషయాలు నేను గ్రహించిన నేను, నాది, నావేనే సృష్టి అంత ఉంది. అది స్వప్నలోకం. ఆ సృష్టి ఎలా ఉంది? విడివిడిగా ఉందా? లేదు, ఆ శక్తిగానే ఉంది, ఆ శక్తిగానే ఉంది. అంటే ఏకశక్తిలో అనేకత్వము, ఏకత్వము ఒకేసారి ప్రకటితం అవుతున్నాయి. విషయాలు విడివిడిగా లేవు, దాంట్లోనే కలిసిపోయి ఉన్నాయి, అదంతా శక్తే. కానీ విషయాలు విడివిడిగా గుర్తొస్తున్నాయి.
విడివిడిగా తెలుస్తున్నాయి, కానీ విడివిడిగా లేవు, శక్తులు కలిసిపోయి. అంటే ఏకశక్తిలో అనేకత్వము, అనేకత్వము ఏకశక్తిలో. అది మానసిక స్థితి. దాన్ని పట్టుకోగలిగినోడు ఆత్మజ్ఞానానికి వెళ్తాడు. దాన్ని పట్టుకునే చోట నాకు జ్ఞానం రావట్లేదండి, నాకు జ్ఞానం కుదరట్లేదండి, గురువు గారు మాతాజీ గారు ఏం చేయమంటారండి అంటే, నీకెందుకు మేము చెప్పిన సాధనలన్నీ చేసేసేయి అని వాళ్ళ సాధనలు చెప్పేసి ఏముంది అక్కడ చేయటానికి? నా బొంద అర్థం చేసుకోవాలి. స్థితిని దాటావు, నీ శక్తి స్థితిలోకి వెళ్ళావు. శరీరంతో ఉన్నప్పుడు ఏక శరీరంతో సృష్టిలో ఉన్న భిన్నత్వాన్ని దర్శించావు. అబ్బో ఇదంతా వేరు వేరండి, అసలు కలిసే లేదండి, అందుకే ఆ మనిషికి నాకు సంబంధం లేదండి, ఆ జంతువుకి నాకు సంబంధం లేదండి, ఆ చెట్టుకి నాకు సంబంధం లేదండి, అంతా వేరు వేరండి, ఏదో పెళ్లి చేసుకుందామని సుఖపడదామని పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామ్యం తెచ్చుకున్నాను కానీ నాకేం సంబంధం లేదండి బాబు, నరకం చూపించేస్తున్నారు అంటారు. ఎప్పుడు విడిపోదామా, సస్తమం ఏదో పిల్లల కోసం విడిపోలేక కాపురం చేస్తున్నాను బోల్డ్ మంది చెబుతుంటారు. శరీర భావన వేరు భావన, భర్త వేరు, భార్య వేరు, పిల్లలు వేరు, అన్ని వేరువేరుగా ఉన్నాయి, వస్తువులు వేరు, విషయాలు వేరు. అది నిజమే. అక్కడ దీనికి తిరగేసి శక్తి భావనలోకి వెళ్ళిపోయేటప్పటికి ఏక మనోశక్తిలో అన్నీ అందులోనే ఉన్నాయి, కానీ భిన్నంగా అనిపిస్తున్నాయి, భిన్నంగా కనిపిస్తున్నాయి. అదే స్వప్నలోకం. అలా అనిపించడానికి భిన్నత్వంగా కారణం ఏంటి? ఏక మనోశక్తి. మనోశక్తి అక్కడ విడిపోలేదు. అంటే ఏక మనోశక్తిలో భిన్నత్వము దానిలోనే కలిసిపోయి దానితోనే ఉంది. అప్పుడు అది భిన్నత్వం అవుద్దా? భిన్నత్వం అవుద్దా? అంటే ఒక బిందులు నీళ్లు ఉన్నాయి, ఒక బిందు నిండా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటాం? ఆ బిందు నీళ్లు అంటాం, అంతే, నీరు. ఓకే. ఇప్పుడు ఆ బిందుని నీళ్ళని ఒక 100 గ్లాసుల్లోకి పోసాం, కొద్దిగా గ్లాసుల నిండా పోసాం, 100 గ్లాసుల్లో పోసాం. ఇప్పుడు ఏమంటాం? 100 గ్లాసులు నీరు అంటాం. నీరు విడిపోయింది ఎక్కడన్నా? గ్లాసుల్లో పోయటం వల్ల గ్లాసుల గురించి చెబుతున్నాం. 100 గ్లాసులు నీరు బిందులో ఉన్నప్పుడు బిందెడు నీరు, ఈ మొత్తం తీసుకెళ్ళి నదిలో పోసాం. అప్పుడు నదిలో నీరు, ఆ నది అంతా వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది, సముద్రపు నీరు. మళ్ళీ ఆ సముద్రపు నీరుని 1 కోటి బిందుల్లోకి ఎత్తాం, అప్పుడు 1 కోటి బిందుల్లో నీరు అని చెబుతాం. అంటే పాత్రను బట్టి చెబుతున్నాం, పాత్రతను బట్టి చెబుతున్నాం. శరీర భావన పాత్రతను బట్టి చెప్పుద్ది, మనోభావన ఏకత్వాన్ని చెప్పుద్ది. అన్నింటిలో ఉంది ఒకటే నీరు. ఇప్పుడు మనసుకు వచ్చేటప్పటికి అన్నీ ఉన్నాయి, 100 గ్లాసులు ఉన్నాయి, 100 బిందులు ఉన్నాయి, నది ఉంది, సముద్రం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నింటినీ విడివిడిగా చెబుతూ అది ఏకత్వమేం చెబుతుంది మనస్సు. మనోశక్తిలోనే ఇవన్నీ ఉన్నాయి. అందుకని ధ్యానంలో, తపస్సులో మనోలోకంలో ఉన్నాను, శక్తిలోకంలో అని నువ్వు సాధన మొదలు పెట్టాలి, ధ్యానం మొదలు పెట్టాలి. శరీర భావంతో కాదు. శరీర భావన వదిలేశాను, నా మనసుని నేను మనసుతోనే చూసుకుంటున్నాను. మనసుకి కన్ను మనసే, మనసుకి చెవి మనసే, మనసుకి ముక్కు మనసే, మనసుకి చర్మం మనసే, మనసుకి సమస్తము మనసే. అది అక్కడే చూడగలదు. అందుకే స్వప్నలోకంలో అన్నీ దర్శనం అవుతుంటాయి మనకి. నిద్రపోతున్నప్పుడు అక్కడ కళ్ళు ఎక్కడ ఉన్నాయి, మనకి చెవులు ఎక్కడ ఉన్నాయి, శరీరం నిద్రపోయింది. కానీ స్వప్నలోకంలో సమస్తం జరుగుతాయి. అంటే మనసుకి అన్నీ అదే. అంటే మనసు అనే శక్తి తనను తాను సర్వవిధములా గ్రహించగలదు. తనలో తాను అనేకంగాను ఉండగలదు. అనేకంగా ఉండగలదు అంటే అనేకం అవలా, ఏకంగా ఉంటూనే అనేకంగా భావించుకోగలదు. అది మానసిక శక్తి. ఇప్పుడు ఆ మానసిక శక్తి ఏకంగా ఉంటూ అనేకంగా భావించుకోగలిగిన తన శక్తిని ఉపసంహరించుకుంది. అంటే కాసేపు భావించుకోవట్లేదు, అదే నిద్రాస్థితి. మళ్ళీ అది అనేకంగా భావించుకుంటుంది తనను, అదే సృష్టి స్థితి. అనేకంగా భావించుకోవట్లేదు, అదే నిద్రాస్థితి. అనేకంగా భావించుకుంటుంది, అదే సృష్టి స్థితి. అనేకంగా భావించుకోవట్లేదు, అదే నిద్రాస్థితి, శక్తి స్థితి. శక్తి అలా ఉంటుంది. అనేకంగా భావించుకుంటుంది, అది సృష్టి స్థితి. అప్పుడు సృష్టి స్థితిలో ఏముంది? శక్తి ఉంది. కానీ శక్తి తనను తాను అనేకంగా భావించుకోవటం వల్ల సృష్టి భావనలోకి వెళ్ళింది. అనేకంగా భావించుకోవట్లేదు, ఇప్పుడు శక్తిగా ఉండిపోయింది, అదే నిద్రాస్థితి, శక్తి స్థితి. దీనిని మెలకువలో తపస్సుతో నువ్వు మనోస్థితిలో కూర్చున్నప్పుడు నీకు అనుభవం అవుతుంది.
అలా అనుభవం అవడానికి కొంతకాలం పడుతుంది. అందుకని శరీర భావనతో సాధనలో కూర్చోపాకండి. మీరు అసలు సాధనలో కూర్చున్నప్పుడే ధ్యానానికో తపస్సుకో రాంగ్ ఏంటి అంటే శరీర భావంతో కూర్చోవడం కాదు. నేను మనసుతోనే డీల్ చేసుకుంటాను, మనసుతోనే చూస్తాను, మనసుతోనే వింటాను, మనసుతోనే గ్రహిస్తాను అని కూర్చోవాలి. అంటే నేను నా మనోలోకంలోకి నేను వెళ్తున్నాను అన్నప్పుడు, మనోలోకంలోకి వెళ్తున్నానప్పుడు మనసులో పాము నిన్నేం చేస్తుంది, మనసులో పుల్లు నిన్నేం చేస్తుంది, మనసులో పెళ్ళాన్ని నువ్వు వాడుకోలేవు, మనసులో మొగుడు నువ్వు వాడుకోలేవు, మనసులో డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకోలేవు, ఏమీ చేయలేవు. కానీ మనసు తాను విహరిస్తుంది, తనలో తాను అనేకంగా తనను భావించుకుంటుంది. తన ఏకత్వంలోనే భిన్నత్వాన్ని భావించుకునే శక్తి మనసుకుంది. అదే దాని సృజనాత్మకత. తనను తాను అనేకంగా భావించుకుంటుంది, మళ్ళీ తనలో దాన్ని లీనమైపోతుంది, ఆ అనేకత్వాన్ని ఉపసంహరించుకుంటుంది, తనలోని ఏకత్వంలో ఉండిపోద్ది. ఆ ఏకత్వంలో ఉండిపోయినప్పుడు దాని పేరు ప్రాణశక్తి. అదే నిద్రాస్థితిలో గాఢ నిద్రాస్థితి, స్వప్నాలు కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనసు తనను తాను అనేకంగా భావించుకుంటున్నప్పుడు స్వప్న స్థితి, అది స్వప్నం సాగుతుంది. అలా అది తనను తాను అనేకంగా భావించుకోవటం కంటిన్యూటీ సాగినప్పుడు అది శరీరాన్ని తాకి సృష్టిని గుర్తించి అనేకత్వాన్ని గుర్తించుకుంటూ జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం 16 గంటలు. మళ్ళీ అది అనేకత్వాన్ని ఉపసంహరించుకుని తన ఏకత్వంలోకి వెళ్ళిపోతుంది. అంటే తనలో అనేకత్వపు భావనను ఉపసంహరించుకుంది మనసు. అదే నిద్రాస్థితి, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోయాం. దాన్ని మెలకువలో సాధించుకోవయా. మనస్సును చూస్తా కూర్చుంటే అది ఉపసంహరించుకోవటం, వ్యాప్తి చెందటం, ఉపసంహరించుకోవటం, వ్యాప్తి చెందటం, ఉపసంహరించుకోవటం, ప్రకటించుకోవటం, ఇవన్నీ నీకు తెలుస్తాయి. అలా తెలిసినప్పుడు నీకు అర్థమైపోతుంది సృష్టి అనేది కేవలం మనసు అనే సినిమా తెర మీద జరుగుతున్న సినిమా లాంటిదే తప్ప వాస్తవికత లేదు. వాస్తవంగా నేను ప్రాణశక్తిని, నశింపు లేని ప్రాణశక్తిని, అదే మనసు. అందులో విషయాలను అది తనను తాను అనేకంగా ప్రకటించుకున్నప్పుడు సృష్టిలా కనపడుతున్నది. అది తనను తాను ఉపసంహరించుకుని తన ఏకశక్తిగా మిగిలిపోయినప్పుడు ప్రాణశక్తిగా ఉంటున్నది. అప్పుడు సృష్టి భావనే ఉండదు, జస్ట్ ప్రాణశక్తి ఉనికి భావన ఉంటుంది. దీన్ని మహాత్ములు ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ అంటే ఏంటి? ఆ మనసులోకి వెళ్ళి కూర్చోవటమే ప్రాక్టీసు. నువ్వేం చేయబాక, ఏం చేసినా అది నాశనం అయిపోద్ది. ఎందుకంటే నీ చేతలో లేదు, అది సహజత్వంగా ఉంది, అది దాని సహజ లక్షణం. తనను తాను అనేకంగా ప్రకటించుకోవటం మనసు యొక్క సహజ లక్షణం. శక్తిది. శక్తి తనలో తాను తనను అనేకంగా భావించుకుంటుంది. మళ్ళీ శక్తి తనలో తాను తనను నిజస్వరూపానికి వస్తుంది, నేను ఏకత్వాన్ని అని. ఎందుకు అలా చేస్తుంది అంటే అది చైతన్యత లక్షణము. శక్తి చైతన్యము. అంటే చైతన్యం అంటే ఏంటి? జడము కాదు, చచ్చిపోయింది కాదు, పనికిరాంది కాదు, అది సజీవ చైతన్యము. చైతన్యతకు గుర్తు ఏంటంటే కదలిక. చైతన్యతకి గుర్తు కదలిక. అందుకని చైతన్యత అనేటువంటి కదలిక తనలో ఉండటం వలన, అది చైతన్య స్వరూపం అవటం వలన, అది తనలో తానే కదిలినప్పుడు అనేకత్వము అనేదిగా భావన జరుగుతుంది. మళ్ళీ చైతన్యము తనను తను ఉపసంహరించుకొని స్థిమితంగా ఉంటుంది. అప్పుడు ప్రాణశక్తిగా స్థిరంగా ఉండడం. సృష్టి లేదు, సృష్టి భావనే ఉండదు, భావరూప సృష్టి ఇదంతా. మళ్ళీ అది చైతన్యము కనుక అది నిరంతరం ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ అది నువ్వు గుర్తించినప్పుడు నేను చైతన్య శక్తిని అని అనంతత్వపు ఏకత్వ భావనలో ఉంటూ, శరీరము నశించేది ఇది సృష్టి భావనలో ఆ చైతన్య కదలిక వలన సృష్టి ఉంది. సృష్టి అబద్ధం కాదు. అయితే నశింపు అనేది లేదు దీనికి, ఎందుకని అది మళ్ళీ శక్తి అయిపోతుంది. కాబట్టి శరీరాలు చనిపోతాయి అనే భావన, అది శక్తిలో కలిసిపోవటం అనే ప్రాసెస్ జరుగుద్ది తప్ప నేను శక్తినే కాదు, అసలు నేను శరీరాన్ని అని స్థిరపడిపోద్ది. నువ్వు ఆ తపస్సులో, ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు, అంటే నీ మనసుతో మనసును చూడటం ధ్యానం అంటే. తపస్సు అంటే మనసుతో మనసును గ్రహించటం. మనోమూలం ఏంటి అంటే ప్రాణశక్తి. మనసు ఇచ్చుకోవటం ఏంటి అంటే, వ్యాపించటం ఏంటి అంటే సృష్టి. మనసు తనను తాను అనేకంగా ప్రకటించుకుంటుంది తనలోనే. వ్యాప్తి ఎక్కడ ఉంది? తనలోనే. సముద్ర తరంగములు ఎగిసిపడేది సముద్రంలోనే. ఎందుకని? సముద్రం అనేది చైతన్య శక్తి, దానిలో చైతన్యత ఉంది, అది ఒక సజీవత్వము. ఆ చైతన్యత అనే దానికి లక్షణము ఏంటి అంటే కదలిక.
కదలిక లేకపోతే చైతన్యత ఉన్నట్టు కాదు. అందుకని శక్తి చైతన్య స్వరూపము, చేతనము. కాన్షియస్నెస్ అన్నప్పుడు చేతన అని పేరు పెట్టారు. చేతన అంటే ఏంటి? చైతన్యం. అంటే ఇది తెలుసుకుంటారు. అది తెలుసుకున్నప్పుడు సృష్టి ఉండదు. సృష్టి ఇప్పుడు మామూలుగా న్యాచురల్గా కూడా మనం కుటుంబ పరంగా శరీర భావంలోకి వెళ్ళినప్పుడు నేను, నాది, నావి, నా వాళ్ళని మనం ఏర్పరచుకున్న భావనలో సృష్టికి సుఖదుఖములు తప్ప అసలు ఇతర సృష్టి మనకు ఉన్న పోయిన ఒకటే. అది మనం ఏ విధంగానూ కలపదు. అంటే ఏంటి? దాన్నే బంధము అన్నారు. నువ్వు కొంత భాగాన్ని బంధంగా పెట్టుకున్నావు, నేను, నాది, నావి, నా వాళ్ళని. ఆ బంధాలు పెట్టుకోబాక తామరాకు పోయి నీటి బొట్టులో ఉండన్నారు. అలా ఉండాలంటే శరీర భావంలో నీకు అర్థం కావట్లేదు కనుక అర్థం కాని శరీర భావంలో ఇరుక్కుపోవటం ఎందుకు? నీదే మనస్సు కొంచెం పరిశీలించుకుని ఆ మనస్సులోకి వెళ్ళి అక్కడ సాధన చెయ్యి. మనస్సుని మనస్సుతో చూడు, మనసులో కూర్చో, నీకు సమస్తం అర్థమవుద్ది. మనోమూలము శక్తి, మనోవ్యాప్తత అంటే తనలో తాను తనను వ్యాపింపజేసుకుని ప్రకటింపజేసుకోవడం సృష్టి. రెండు దానిలోనూ జరుగుతున్నాయి, దాని శక్తిలోనూ జరుగుతున్నాయి, దాని ఏకత్వంలోనూ జరుగుతున్నాయి. దాని అనంతత్వము, దాని ఏకత్వము భంగపడలేదు. దాని భిన్నత్వము, దాని అనంతత్వములో ఏకత్వంలోనే ఏర్పడుతుంది. అది మనసులో అర్థమవుద్ది. అందుకని మనోమూలమే ప్రాణశక్తి. ఇప్పుడు మనసు తనలో తాను స్థిరముగా ఉన్నప్పుడు ప్రాణశక్తి, ఉనికి జస్ట్ ఉనికిగా ఉంటుంది అంతే. మనసు తనను తాను అనేకముగా భావించుకున్నప్పుడు, సృష్టిగా చేసుకున్నప్పుడు, ఎందుకంటే చైతన్యత దాని లక్షణం, ఆ చైతన్యత కదులుతుంది, అప్పుడు అది సృష్టిగా అనిపిస్తుంది. కానీ ఏకత్వములో సృష్టిగా ఉంటుంది. ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీద మనం అనేక బొమ్మలు వేసాం, అనేక అక్షరాలు రాసాం. పేపర్ ఒకటే, అక్షరాలు అనేకం. పేపర్ ఏం మారలా, అక్షరాలు అనేకం రాసాం, బొమ్మలు అనేకం వేసాం. అలాగే మనసు అనే శక్తిలో అనేకత్వము తనను తాను భావించుకుంది సృష్టిగా. ఎందుకని? చైతన్యత వలన. అది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అన్ని శక్తులు శక్తికి ఉన్నాయి. కాబట్టి శరీరం అనేటువంటి భావనలో ఇంద్రియాలతో చూడటం కాసేపు ఆపేసి మనోనేత్రంతో మనసును చూడటం నేర్చుకో. నీ మనసును నువ్వే చూసుకో, నీ మనోనేత్రంలో కూర్చో. ఆ మనోమూలము ప్రాణశక్తి, మనోవ్యాప్తత సృష్టి. ఈ రెండు నీకు అర్థమైపోయిన రోజున నశించేది లేదు, పుట్టేది లేదని నీకే తెలుస్తుంది. అసలు సృష్టి లేదని తెలుస్తుంది. ఆ మనస్సు అనే మూలమే నేను, ప్రాణశక్తిని. అదే మనోమూలమే అనంత ఆత్మశక్తి, బ్రహ్మము. మనోవ్యాపకతే సృష్టి. అంటే ఇప్పుడు సృష్టి ఎక్కడుంది? బ్రహ్మములోనే ఉంది. అందుకే సర్వం ఆత్మమయం జగత్ అన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. అది తెలుసుకోవడానికి నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. ఎక్కడికో నేను గురువుల చుట్టూ తిరుగుతాను, పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతాను, మతాల చుట్టూ తిరుగుతాను, దేవుళ్ళ చుట్టూ తిరుగుతాను, దేవతల చుట్టూ తిరుగుతాను, రకరకాల ప్రక్రియలన్నీ వాళ్ళు చెప్పినవన్నీ చేస్తాను, వీళ్ళు చెప్పినవన్నీ చేస్తాను, తాళ్ళు కట్టుకుంటాను, తాయెత్తులు కట్టుకుంటాను, ఉంగరాలు కట్టుకుంటాను, రంగురాళ్ళు కట్టుకుంటానంటే నువ్వు ఉన్న స్థితి. ఆ నర్సరీలో ఆడుకుంటానంటే ఆడుకో, ఎవరొద్దన్నారు నిన్ను. కానీ సత్యం ఇది. అందుకని మనసులో కూర్చో, మనోమూలాన్ని తెలుసుకుని, మనోమూలం అర్థమైతే ప్రాణశక్తి అర్థమైపోయింది, ఆత్మశక్తి అర్థమైపోయింది. అది మూలము నుంచి తనలో తానే వ్యాప్తి చెందుతున్నట్టు, చటారు కొమ్మలు వేసుకుంటున్నట్టు, పెద్ద వృక్షంగా మారిపోయినట్టు తనలోనే అనిపించినప్పుడు సృష్టిగా ఉంది. మళ్ళీ అది తనలో విలీనమైపోయినప్పుడు చెట్టంతా మాయమైపోయినట్టు తనలో తాను అన్నట్టు ఉంది. ఇది తెలియాలంటే నువ్వు మనసును చూస్తూ కూర్చోవాలి. అలా సంవత్సరాలు కూర్చోవాలి, ఒకరోజు కాదు. అదే తపస్సు. శరీర భావనతో అసలు కూర్చోకూడదు. శరీర భావనతో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు ధ్యానము కుదరట్లేదు, తపస్సు కుదరట్లేదు అని చెబుతారు. శరీర భావనను వదిలేసి నా మనస్సుని మనసుతోనే చూడటానికి కూర్చుంటున్నాను అని కూర్చోవాలి మీరు. మనసులోని పాము నన్నేమి చేయలేదు, మనసులోని పులి నన్నేమి చేయలేదు, మనసులోని డబ్బుని నేను వాడుకోలేను, మనసులోని జీవిత భాగస్వామితో కాపురం చేయలేను, మనసులోని పిల్లలో కుటుంబం గురించి వచ్చిన ఊహలు నిజాలు కాదు. ఎందుకని ఏమి చేయలేను. అక్కడ మనసులో కొడుకుని ఎత్తుకోలేను, మనసులో కూతుర్ని ఎత్తుకోలేను. అది జస్ట్ ఎండమావుల వలె. కానీ ఆ మనసు అనే శక్తిని మనసుతోనే గమనిస్తున్నాను. అదే సృష్టి క్రియేట్ చేస్తుంది, అదే సృష్టిని అంతం చేస్తుంది. ఆ దానిలోనే సృష్టి ఉద్భవిస్తుంది, దానిలోనే సృష్టి లయించిపోతుంది.
ఈ సత్యం నాకు సంపూర్ణంగా అర్థం అవ్వాలంటే మనసుని మనసుతో చూస్తూ ఏమీ చేయకుండా, అలా నిశ్చలంగా ఏమీ చేయకుండా మనసుని గమనిస్తూ కూర్చోవాలంతే. ఎన్ని సంవత్సరాలైనా అలా మనసుని గమనిస్తూ కూర్చోంతే. నీ మామూలు జీవితం మామూలుగా జీవించుకో, భౌతిక జీవితం కొంత సమయం కేటాయించుకో, మనసుని గమనిస్తూ కూర్చో. మనసుని రకరకాలుగా చేయమని చెప్పేవాళ్ళ మాటలు అసలు వినబాగా. ఎందుకంటే దాని మూలము దాన్ని తీరే అంత అక్కడే ఏడిసింది. ఎవడో ఏదో చెబితే నీకేమవుతుంది? అక్కడే ఉందని నేనే చెబుతున్నాగా, అందరూ చెబుతున్నారు, అదే సత్యం. నీదే కదా మనసు, ఎవరో చెప్పడం ఎందుకు అసలు నీకు? నీ మనసును నువ్వు గమనించుకోవడానికి ఎవరో చెప్పిన సాధన నీకెందుకు? అదే ఊహించుకో, ఈ జపం చేయి, ఆ జపం చేయి, ఇది చేయి, అది చెయ్యి, అన్నీ నీకెందుకు? నీ మనసును నువ్వు చూడటానికి. అవి చేసినప్పుడు ఏమవుతుంది? మనసు అలా రూపాంతరం చెందిపోద్ది, సృష్టి అయిపోద్ది. ఇప్పుడు పలానా దేవుణ్ణి ఊహించుకోమన్నారు అనుకోండి, దానికని సేపు క్షణంలో ఆ రూప దర్శనం చేసేస్తుంది. ఆ దేవుడు నీతో మాట్లాడేస్తాడు, ప్రత్యక్షం అయిపోతాడు. నీకు కాకమ్మ కబర్లన్నీ చెబుతారు, నువ్వు అవన్నీ వచ్చేసి మహిమలు మాయలు అద్భుతాలు జరిగిపోయినాయి నీ మానసిక ఊహల ఎండమావుని ప్రజలకు చెప్పి అవే మహిమలు అద్భుతాలని ప్రచారం చేసి పుస్తకాలు రాసేసి దేవుళ్ళు కనపడుతున్నారు, దేవతలు కనపడుతున్నారు, ప్రజలందరినీ పిచ్చోళ్ళని చేసి మీరు పిచ్చోళ్ళు అయ్యి ముందు తర్వాత ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తుంటారు. కానీ అది మనోలోకంలో నాయన. అలాగే దెయ్యాలు భూతాలు వచ్చినాయి. ఇప్పుడు దేవుళ్ళని ఏదైనా మంచి చేశారా అంటే దానికి ఆపోజిట్లు దెయ్యాలు భూతాలు వచ్చినాయి. అది నీ మనస్సే. ఏమీ లేదు, మనసుని మనసుతో చూడు, ఏమి చేయకు. దానిలో ఉన్నాయన్నీ చూస్తుండు. అలా చూడగా 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 అది ఎప్పుడో విలీనమైపోయి మూలంలోకి వెళ్ళిపోవటం అనేది నీకు తెలుస్తుంది. ఎప్పుడుకో, ఎన్ని సంవత్సరాలకో, ఎన్ని నెలలకో తెలియదు. అది ఎప్పుడైతే అది తనలో తాను విలీనమవటాన్ని నువ్వు మనసుని చూస్తూ చూస్తూ ధ్యానంలో తపస్సులో నిరంతరం కదలాడే మనసుని చూస్తూ చూస్తూ మెలకువలో అది తనలో తాను విలీనమవటాన్ని చూస్తావో అదే ఆత్మసాక్షాత్కారం. ఎందుకని విలీనమైపోయినప్పుడు అదే ప్రాణశక్తి, నీకు మెలకువలో ఎరుకైపోద్ది. అది అదే మోక్షం, అదే ఆత్మసాక్షాత్కారం, అదే జ్ఞానోదయం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అందుకని చూస్తా కూర్చోదాన్ని. నువ్వేం చేయొద్దు, మనసులో కూర్చొని మనసుని మనసుతో చూడండి. నువ్వు ఊహించుకున్నా భావించుకున్నది నీ కల్పనే. మొత్తం మళ్ళీ సర్వనాశనం అయిపోద్ది నీ తపస్సు ధ్యానం. జస్ట్ మనసుని మనసుతో చూస్తూ కూర్చో. ఎందుకో కూడా చెబుతున్నా, అలా చూస్తూ కూర్చోాలి. ఎటు పరుగులు తీస్తే అటు పరుగులు తీని. ఎందుకని అదే అనేకం తనని వ్యాప్తి చేసుకుంటూ ఉంటుంది. వ్యాప్తి చేసుకున్నాను, మనసుని మనసుతో చూస్తానికి కూర్చున్నాను, నేను శరీర భావనలో కూర్చోవట్లేదు అని నువ్వు బాగా చెప్పుకొని కూర్చో. ఎందుకనంటే శరీర భావనలో కూర్చుంటే మనసులో పావం భయం వేస్తుంది. ఎందుకంటే శరీరాన్ని పావం కరిస్తే చచ్చిపోతాంగా. శరీర భావనలోనే భయం వేస్తుంది. మనసులో పులి భయం వేస్తుంది, ఎందుకని పులి శరీరాన్ని తినేస్తుందిగా. మనసులో జీవిత భాగస్వామి సుఖభోగాలను కలిగిస్తుంది, ఎందుకని శరీరంతో శారీరక సుఖాలు అనిపిస్తాంగా. శరీర భావనలో ధ్యానానికి తపస్సుకు కూర్చునే వాళ్ళకి వచ్చే ప్రమాదమే ఇది. అసలు శరీర భావన తీసేసి మనసుని మనసుతో చూడటానికి కూర్చున్నానని కూర్చో. నువ్వేమీ చేయొద్దు, దాన్ని చూడు. అది పులులు చూపిస్తుందో, సింహాలు చూపిస్తుందో, లేదా జీవిత భాగస్వామిని చూపిస్తుందో, కామ కోరికలు చూపిస్తుందో, చెత్త చూపిస్తుందో, మంచి చూపిస్తుందో, దేవుని చూపిస్తుందో, దయాన్ని చూపిస్తుందో, ఏమి చూపిస్తే చూస్తా కూర్చో. రోజు మనసు సినిమా చూస్తా కూర్చో, అదే ధ్యానం తపస్సు. రోజు మనసు చూపించే సినిమాని చూడు. ఎందుకని మళ్ళీ చెబుతున్నా, మనసులో భూతం నిన్ను, దెయ్యం నిన్నేం చేయలేదు. శరీర భావనలో అయితే దెయ్యం నిన్ను ఏమన్నా చేస్తుందని భయం వస్తుంది. మనసులో దేవుడు కూడా నిన్నేమి చేయలేడు. ఎందుకని శరీర భావనలోనే దేవుడి వలన ఉపయోగం ఉంది, దెయ్యం వలన భయం ఉంది. మనుషులు జీవిత భాగస్వామితో సుఖం పొందొచ్చు. మనసులో డబ్బు వాడుకోలేము, శరీరంతో డబ్బు వాడుకోవచ్చు, వస్తువులు పొందొచ్చు. శరీర భావనలతో కూర్చున్నప్పుడు మాత్రమే నువ్వు ఆ భయాలకి, భావాలకి, సుఖ దుఃఖాలకి లోనవుతావు. కాదు శరీర భావనలో కూర్చోవట్లేదు, మనసుని మనసుతో చూస్తున్నాను అంటే అది చూపించిన సినిమా అంతా చూస్తూ ఉండు. మనసులోనే ఉన్నావు నువ్వు, మనసుతోనే ఉన్నావు నువ్వు, మనసువే అయి ఉన్నావు నువ్వు శరీరానికి కాదు. ఇప్పుడు నీ మనసుతో మనసువై ఉన్నావు. నువ్వు మనసువై ఉండి నీ మనసును నువ్వు చూసుకుంటున్నావు. ఎన్ని సినిమాలు కనబడితే అన్ని సినిమాలు చూడు. అలా చూస్తా కూర్చో. నెలలు, సంవత్సరాలు నువ్వు ఇంకేం చేయొద్దు, నువ్వు చూడు అంతే, దాన్ని గమనించు. అది మనసుకున్న లక్షణం ఏంటంటే అది శక్తితత్వం. అది తనను తాను అనేకంగా వ్యాప్తి చేసుకుంటుంది తనలోనే. అది సృష్టి. అది తనలో తాను విలీనమైపోతుంది. అది ప్రాణశక్తి. మనోమూలం ప్రాణశక్తి, మనోవ్యాప్తత సృష్టి.
ఎక్కడ జరుగుద్ది వ్యాప్తత అంటే మూలంలోనే జరుగుద్ది, శక్తితోనే జరుగుద్ది. అది ఎప్పుడు నువ్వు అలా గమనిస్తున్నప్పుడు, ఎరుకుతో నువ్వు గమనిస్తున్నప్పుడు, మెలకువలో నువ్వు గమనిస్తున్నప్పుడు, ధ్యానం అనే పేరుతో తపస్సు అనే పేరుతో నీ మనసుగా నువ్వే కూర్చొని నీ మనసుని నువ్వే గమనించుకుంటున్నప్పుడు, అది ఎప్పుడైతే వ్యాప్తతలోంచి తనను తాను లీనం చేసుకునే స్థితిలోకి ఎప్పుడన్నా వచ్చిందా నీకు మోక్షం వచ్చేసినట్టు. ఎందుకని ఏకత్వ భావన వస్తుంది, అనేకత్వ భావన ఎగిరిపోద్ది. అది వచ్చే వరకు నువ్వు అలా కూర్చోదు, ఎప్పుడు వస్తుందని అడక్కు, దానికోసం సాధన చేయకు, దానికోసం ఏ ప్రయత్నం చేయకు, చూస్తా కూర్చో, మనసు నువ్వే, అది వస్తుంది ఖచ్చితంగా. అది అలా వచ్చినప్పుడు ఇప్పుడు రోజు డైలీ మనకు వస్తుంది, అప్పుడు నిద్రలో పోతున్నాం మనం, ఎరుకుతలేము, నిద్రాస్థితి. అది సహజంగా ఏర్పడిన స్థితి, సృష్టి సహజ స్థితి, శరీర సహజ స్థితి, అది మనసు సహజ స్థితి. దాన్ని ఎరుకుతో పట్టుకోవాలంటే ఏం చేయాలి మనం? అలా ఎదురు చూస్తూ కూర్చోవాలి. మెలకువలో అది తన వ్యాప్తతను ఆపుకొని లీనతలోకి వచ్చి మూలంలో అలా ఉండిపోవాలి మనసు. ఆ స్థితి దానంతటా జరిగే వరకు నువ్వు ఏ ప్రయత్నంతో నేను చేయలేవు. దానంతటా జరిగే వరకు నువ్వు ధ్యానాలు తపస్సులు ఆబ్బాగా, అంటే కంటిన్యూటీ కాదు, రోజు ఎంత కుదిరితే అని చేసుకో. అలా ఒక రోజున అది దానంతటది తన మూలంలోకి వచ్చేస్తుంది, వ్యాప్తతని వ్యాపించడాన్ని ఆపుకుంటుంది, లీనమవుతుంది. అది నీకు ఎరుకలో దొరుకుద్ది. రోజు నిద్రలో జరుగుతుంది కానీ మన ఎరుక లేదు, అక్కడ మనకు నిద్రపోతున్నాం. ఇప్పుడు అది ఎరుకలో చేస్తాం అంతే, అంతకంటే ఏం లేదు. అందుకని ఎవరెవరో చెప్పిన పిచ్చి పిచ్చి సాధనలన్నీ, ధ్యానాలు, పిచ్చి పిచ్చి ధ్యానాలన్నీ చేయాలని అనుకోబాకండి. ఇంకా నీ మనసు నీదే కదా, నీకే తెలుస్తుంది కదా. కాదు చేసుకుంటా ఉంటే మీ ఇష్టం, నేను ఎవరిని ఇందులో నిందించాలని, తప్పని, రైట్ అని చెప్పాలని అసలు నాకు భావనే లేదు. అసలు సృష్టి ఎందుకండి అని అమాయకంగా మనం వేసుకున్న ప్రశ్నకి మనమే చెప్పుకుంటున్న సమాధానం. ఇప్పుడు సృష్టిలో సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఓకే ఉన్నాయి అన్నారు. ఎవరికి ఉన్నాయి? మీకు ఉన్నాయి. మీ సుఖం నాకు సుఖం కాదు, మీ దుఃఖం నాకు దుఃఖం కాదు. నా సుఖం మీకు సుఖం కాదు, నా దుఃఖం మీకు దుఃఖం కాదు అన్నప్పుడు అసలు సృష్టి భావన భావించుకుంటుంది ఎవరికి వాళ్లే భావించుకుంటున్నప్పుడు అసలు సృష్టి ఉన్నట్ట లేనట్ట? నీకు నువ్వే భావించుకుంటున్నావుగా. ఇప్పుడు నాకు మరణం దుఃఖం కలిగించింది, ఎవరు మరణించారు దుఃఖం కలిగించింది, అది మీకు ఎవరికి దుఃఖం కాదు. అంటే సృష్టిలో ఒక విషయం మిగిలిన వాళ్ళకి ఎవరికి కానప్పుడు అసలు సృష్టి ఉన్నట్టు లేనట్ట? కొంతమందికే దుఃఖం, కొంతమందికి దుఃఖం కాదు. ఒకటికే దుఃఖం, మిగిలిన వాళ్ళకి ఎవరికే దుఃఖం కాదు. ఒకటికే సుఖం, మిగిలిన వాళ్ళకి ఎవరికే సుఖం కాదు. అప్పుడు సృష్టి ఉందా లేదా అసలు? అది ఆలోచించుకొని తర్కించుకుంటూ ముందుకెళ్తే జ్ఞానంలో మనకు అర్థమయ్యే విషయం అది. అందుకని సందేహాలు వస్తే తీర్చుకుంటూ వెళ్దాం, ప్రశ్నలు అడగమనేది అందుకు. అలా ప్రయత్నించి చూడండి. ఏది విభేదించేది లేదు, విరోధించేది లేదు, అసలు రెండో వాడితో మనకు పని లేదు. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. మీకు నచ్చి మీ మనసుతో ఇలా కూర్చోవాలి అనుకుంటే ఆ శరీరం మీదే, ఆ మనసు మీదే, ఆ ప్రాణశక్తి మీదే, అది మీరే కాదు, మీరే. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయింది దాన్ని మోక్షము, ఆత్మసాక్షాత్కారం అంటారు. అదే స్థితి. అది నిద్రలో దానంతటా జరుగుతుందో, మెలకువలో మనకి తెలిసి జరగాలి అంటే చూస్తూ కూర్చోవాలి, నిద్రపోకుండా చూస్తూ కూర్చోవాలి. అలా నిద్రపోకుండా చూస్తూ కూర్చోవడం చేయలేం కదా శరీరపరంగా. కాబట్టి ఒక ప్రాక్టీస్గా పెట్టుకో, రోజు పావు గంట, అరగంట, గంట, 2 గంటలు నీ ఇష్టం, నీ వీలుని బట్టి. ఏంటో ప్రాక్టీస్? శరీర భావనతో మనసులో కలపాక. శరీరాన్ని వదిలేశాను, ఆపేశాను, నా మనస్సుని మనసుతోనే చూస్తున్నాను. ఎందుకని ఈ మనసు ఆగితే ప్రాణశక్తి అయిపోద్ది, అనంత ఆత్మశక్తి అయిపోద్ది, బ్రహ్మం అయిపోద్ది, ఏకత్వపు ఎరుక వస్తుంది. అది తనలో తాను అనేకత్వాన్ని భావించుకుంటుంది. ఎందుకని? అది చైతన్యత వలన. చైతన్యం అంటే కదలిక, కాబట్టి కదలిక అంటే తనలో తాను కదలటం, అదే తనలో తాను భావించుకోవడం. దీన్ని అర్థం చేసుకోండి జాగ్రత్తగా. కాదండి మాకు అలా కుదరదండి, మాకు మతాలు, గురువులు, మార్గాలు, విధానాలు మాకు అలవాటండి, మేము అలా వెళ్తామండి, మేము తిరుగుతామండి, పుణ్యక్షేత్రాలు, యాత్రలు, గురువులు వీళ్ళు పట్టుకు తిరుగుతామండి, మేము మత ప్రచారాలు చేస్తాం, మార్గ ప్రచారాలు చేస్తాం, దైవ ప్రచారాలు చేస్తాం, వాళ్ళని తిడతాం, వీళ్ళని తిడతాం, మేము తాళ్ళు నమ్ముతాం, తాయెత్తులు నమ్ముతాం, వాస్తులు నమ్ముతాం, జాతకాలు నమ్ముతాం, జ్యోతిష్యాలు నమ్ముతాం, రంగురాలు నమ్ముతాం, ఉంగరాలు నమ్ముతాం, పేరులు అక్షరాలు మార్చుకుంటాం, అక్షరాలు పెట్టుకుంటాం,
కొత్త అక్షరాలు పెట్టుకుంటే మాకు కలిసి వచ్చేస్తుందండి, డబ్బు వచ్చేస్తుందండి, మా ఇంట్లో వాళ్ళు అందరూ బాగుంటారండి, ఇవన్నీ బయట చెబుతున్నారండి, మేము అలాగే జీవిస్తామండి. అద్భుతమైన శరీర భావన, చక్కగా జీవించి చనిపోవచ్చు. మన సమాధులు మనమే ముందు కూడా కట్టుకోవచ్చు. నన్ను ఈ సమాధిలో పెట్టండి అని ఎవరు వద్దన్నారు? అలా కట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. బాగా డబ్బున్న వాళ్ళందరూ ప్లేస్ కొనుక్కొని వాళ్ళ సమాధి వాళ్ళే ముందు కట్టుకుంటారు, నేను చచ్చిపోతే అందులో పెట్టండి అని. ఎవరు కాదన్నారు? ఎవరు బతుకాలది, ఎవరు సావాలది, మధ్యలో ఎవరు గొడవాలది. అందుకని ఎవరైనా నచ్చిన వాళ్ళు వింటారు, వెళ్తారు. నచ్చి వినేవాళ్ళు సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. లేదు మేము ఏదో కాలక్షేపానికి వింటాం, వాళ్ళని తిట్టాలి, వీళ్ళని తిట్టాలి, వీళ్ళ మీద రాళ్ళు వేయాలి, వాళ్ళ మీద రాళ్ళు వేయాలి, నేను నాయకుడు అవ్వాలి, నేను నాయకురాలు నాగమ్మ అవ్వాలి, మేము సమూహాలు పోగు చేసుకోవాలి, మేము మత ప్రచారాలు చేసుకోవాలి, దైవ ప్రచారాలు చేసుకోవాలి. ఎందుకని సమూహం పోగవ్వాలి. మాకు కష్టపడకుండా డబ్బులు కావాలి, మేము అందరి మీద పెత్తనాలు చేయాలి, చచ్చే వరకు మా కోరికలు తీర్చుకోవాలి, దేవుడి పేరు మీద తీర్చుకుంటాం, ఎందుకంటే భౌతికంగా గెలవలేకపోయాం, అందుకని దేవుడి పేరు మీద, దేవతల పేరు మీద, మతాల పేర్ల మీద మేము ఇలా ప్రజలందరినీ మభ్యపెట్టి మా వెనక తిప్పుకుంటాం. అంటే తిప్పుకోండి, మీకేం రాసి ఉంటే చేయండి. రాక్షసులందరూ ఇలాగే చేశారు, గతంలో చరిత్రలు అందించారు. వాళ్ళందరూ దేవుళ్ళ చేతులు సచ్చారని కథలు కూడా అందించారు. ఎవరు ఎన్ని చేసినా మరణము తప్పదు, శరీర ధర్మాలు మారవు. నువ్వు గురువు అయినా మారవు, నువ్వు మాతాజీ అయినా మారవు, నువ్వు చెడ్డోడు అయినా శరీర ధర్మాలంతే, నువ్వు మంచోడు అయినా శరీర ధర్మాలంతే. ఒకవేళ నువ్వు దేవుడని పిలిపించుకోబడుతున్నా ఇక్కడ శరీర ధర్మాలంతే. మరణం రాక తప్పదు. ఈ లోపుగా తెలుసుకోవాలి అనుకుంటే విధానం ఇది, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. అది మహాత్ములు అందించిందే. లేదు మా ఇష్టం వచ్చినట్టు జరుగుతుందంటే ఎవరు వద్దన్నారు అసలు ప్రపంచంలో? ఇప్పటికీ దొంగలు, దొంగతనాలు, దోపిడీలు ఎన్ని జరుగుతున్నాయి. వాటన్నిటికీ పోలీసు వ్యవస్థలను పెట్టుకున్నాం. దొరికితే దొంగ అంటున్నారు, దొరికేంత వరకు అది దొరే. కాబట్టి ఇప్పుడు అందరం దొరల్లాగా తిరుగుతాం, దొరికితే దొంగ అంటారు. అలాగే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, కావాలంటే సాధన చేసుకోవచ్చు. ప్రశ్న ఎదిగారు కాబట్టి చెప్పాను. కానీ నిజంగా తెలుసుకోవాలి, మేము ఇలా సాగాలనుకునే వాళ్ళు తప్పకుండా ప్రశ్నించండి. ఏ విషయమైనా చెప్పుకుందాం. ఎందుకంటే ఏ విషయమైనా ఆధ్యాత్మికతలోకి వెళ్తుంది. ఆధ్యాత్మికత లేకుండా భౌతికం ఉండే ఛాన్సే లేదు. కాబట్టి ఏ విషయమైనా మాట్లాడుకోవచ్చు. అన్నింటికీ మహాత్ములు సమాధానాలు చెప్పించెళ్ళారు. మనం జస్ట్ ఆ గ్రంథాలు తిరగేసి మహాత్ములు చెప్పిన సమాధానాలు ఎత్తుక్కుంటే సరిపోద్ది అంతే. ఇప్పుడు మనం కొత్తగా ఏం కనుగొనక్కర్లా. పూర్వపు మహాత్ములు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆత్మజ్ఞాన నడకలో ఆ నేనే అహం బ్రహ్మస్మి అనే ఆ మోక్ష స్థితిని పొందే వరకు, ఒక సామాన్య స్థితి నుంచి ఆ మోక్ష స్థితి వరకు ఎన్ని అనుమానాలు వస్తాయో నడకలో, ఎన్ని సందేహాలు వస్తాయో, ఎన్ని ప్రశ్నలు పడతాయో అన్నిటికీ సమాధానాలు మహాత్ములు చెప్పే ఉంచారు. మనం వాటిని ఎత్తుక్కోవటం ఎంత. అందుకని రియల్గా ఈ మార్గంలో నడుద్దాం, కొంచెం చెడు గుణాలు పోగొట్టుకొని మంచి వైపు ప్రయాణిద్దాం, మంచిలోకి వెళ్దాం, మంచిని మనం నేర్చుకుందాం, మనలో మంచిని పెంచుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా ప్రశ్నలు అడగండి, చెప్పుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, మాకు మత ప్రచారాలు ఇష్టం, మార్గ ప్రచారాలు ఇష్టం, మేమేదో మా గొడవల్లో పోతాం, మా మహిమలు, మాయలు, అద్భుతాలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు అని ప్రజలు సమూహాలు పోగేసుకుంటాం, డబ్బు పోగేసుకుంటాం, మాకు అలా జరగటం ఇష్టమనే వాళ్ళు అసలు మిమ్మల్ని ఎవరు అడ్డగించారు, మీ జోలికి ఎవరు వచ్చారు, మీరు ఇదెందుకు అంటున్నారు? అసలు వినబాకండి. ఎవరికి చోట్ల అవిని ఆచరించుకునే వాళ్ళకి మీకేమి ఇష్టమో ఇవనండి, అందులో పోండి, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నచ్చని వాళ్ళందరికీ చెబుతున్నా, నేను అతి సామాన్యుడిని, నాకు ఏ జ్ఞానమో తెలియదు, నాకు అసలు ఏ అనుభవం అవ్వలేదు, నేను సామాన్యుడిని, నేను ఏ మోక్షమో పొందలేదు. మహాత్ములు అందించినటువంటి జ్ఞాన గ్రంథాలు అనేకం చదువుకొని, అనేక మంది చెప్పిన ఉపన్యాసాలు విని, నేనేదో మంచి మార్గంలో జీవిద్దామని కొద్దిగా ప్రయత్నించుకుంటూ, నా తోటి సోదర సోదరీమణులు కొంతమంది చెప్పమని అడుగుతుంటే మేము కూడా అలా మంచిగా ఉన్నామని ప్రయత్నిస్తున్నామండి, మీరు చెప్పేది అర్థమవుతుంది మాకు, చెప్పమని అడుగుతుంటే ఈ యూట్యూబ్ వేదికగా చెబుతున్నాను. అందుకని ఇది నచ్చని వాళ్ళందరూ నన్ను క్షమించి వదిలివేసి, ఆడి సామాన్యుళ్ళు, ఆడితో మనకెందుకు, మనం ధీరులు గంభీరులు బోళ్ళు సృష్టించాం, మనం సృష్టించిన ఈ సామాన్యం కాదు అని చక్కగా మీ మార్గాల్లో మీరు అవి సృష్టించుకుంటూ, నిర్మించుకుంటూ, మీరు ఏం చేయదలిచారో, ప్రపంచాన్ని ఎన్ని ముక్కలుగా నరకదలిచారో నరుక్కుంటూ వెళ్ళిపోండి. ఎన్ని సమూహాలు చేస్తారో, ఎన్ని ముక్కలు నరికేస్తారో, మనుషుల్ని ఎన్ని విభాగాలుగా విడగొట్టేస్తారో విడగొట్టుకుంటూ వెళ్ళండి. తర్వాత ఎవరి కర్మాలకు తిరిగి వస్తుంది, అనుభవించండి, తప్పదు అది.
శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.